వెల్కమ్ టు ద 14th బ్యాచ్ ఆఫ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండి. నా పేరు శ్రీనివాస్. అండ్ ఈ రోజు ఈ సెషన్ ని మనకి స్టార్ట్ చేయడానికి మన సిహెచ్డిసి ఫౌండర్ మెంబర్ బాలా గారు ఉన్నారు, బాల రమేష్ గారు. సో బాల రమేష్ గారు విల్ టేక్ టు ద ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఇక్కడ నుంచి ముందుకి మన స్పీకర్ పరిచయం చేయడం కానీ ఏమేం చేయాలి, ఎలా చేయాలని కూడా బాల రమేష్ గారు మీకు ఇప్పుడు చెప్తారు. నమస్కారం అందరికీ. నా పేరు బాల రమేష్ అండి. నేను సిహెచ్డిసిలో ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. ఈ సెషన్ మనకు ఫెసిలిటేటర్ గా సుందర్ సార్ గారు ఉన్నారు. సుందర్ సార్కి నేను ఈ సెషన్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు కొన్ని విషయాలు హెచ్డిసి గురించి మరియు ఈ సెషన్ ఎలా అటెండ్ అవ్వాలి, ఇది ఎలా ప్లాన్ చేసి ఉన్నారనే విషయం గురించి, సో దట్ మనం అందరం సెషన్ బాగా రిప్లేస్ చేయాలని. అలాగే సుందర్ సార్ గురించి ఒక ఇంట్రడక్షన్ మీకు కొద్దిగా ఇచ్చి ఆ తర్వాత మిమ్మల్ని అందరూ నేను సెషన్లోకి వెల్కమ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ వన్స్ అగైన్ వెల్కమ్ అండి, స్వాగతం. 14th బ్యాచ్ ఆఫ్ సిహెచ్డిసి హ్యూమన్ వాల్యూస్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి. ఇది 14th బ్యాచ్. దీనికంటే ముందు 13 బ్యాచెస్ అయ్యాయండి ఆన్లైన్లోనే. స్టార్టింగ్లో ఒక 2 ఫేస్ టు ఫేస్ అయ్యాయి. ఆ తర్వాత పాండమిక్ రావడం వల్ల మేము మొత్తం ఆన్లైన్లోనే చేస్తున్నాం. ఇవే కాకుండా వీటికి సంబంధించిన వేరే చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వీక్లీ రిఫ్రెషర్ అని, ప్రతి వీక్ అని కొన్ని స్పెషల్ సెషన్స్ అలా ఉంటూ ఉన్నాయండి. కాకపోతే అన్నిటికీ ఏదైనా ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే జాయిన్ అయ్యారో మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వస్తుందండి? సరే రాకపోతే చెప్పండి. మైక్రోఫోన్ క్లారిటీ లేదు. ఇప్పుడు వస్తుందండి? వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేశాను. యా, మేబీ మైక్రోఫోన్ సరిగా కనెక్ట్ అయినట్లేదు. ఇప్పుడు వచ్చి అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ అండి సిహెచ్డిసి ఆన్లైన్ వర్క్షాప్ కి. ఇందులో 14th బ్యాచ్ అని పెట్టున్నారు పేరు. ఎందుకనంటే ఇది 14th బ్యాచ్ నిజంగానే 13 బ్యాచెస్ అయ్యాయి ఆల్రెడీ. ఈ రెగ్యులర్ వర్క్షాప్స్ కాకుండానే వీటితో పాటు కొన్ని సపోర్టింగ్ వర్క్షాప్స్ ఉంటాయండి, వీక్లీ అని, అవర్లీ అని. అవి కూడా చేస్తుంటారు సిహెచ్డిసి వాళ్ళు. ఈ అన్నిటికీను ఈ ఆన్లైన్ వర్క్షాపే ఎలిజిబిలిటీ లాగా మనం అనుకోవచ్చు అండి. ఎందుకంటే దీంట్లో మనకు కంటెంట్ అనేది ఇంట్రడక్షన్ అవుతుంది. దాంతో మనం కొన్ని వెరిఫికేషన్ చేసుకుంటాం మనలో మనం. ఆ తర్వాత వాటి నుండి మనం ప్రాక్టీస్లోకి తీసుకొస్తాం అనమాట. అయితే ఈ సిహెచ్డిసి అనేది సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అని దీని టోటల్ పేరండి, ఫుల్ ఫామ్. ఇది మేము ఫౌండర్ మెంబర్స్గా 3 సంవత్సరాల కింద ఫామ్ చేశాము. కాకపోతే 10-15 సంవత్సరాల నుండి దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్, ఇంట్రడక్షన్, లైఫ్లో ప్రాక్టీస్ చేయడం చేస్తున్నాము అందరం. సో అందరం కలిసి సొసైటీకి కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందరినీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అందరూ ప్రాక్టీస్ చేసి ముందుకెళ్ళొచ్చు లైఫ్లో. వాల్యూ సిస్టమ్ అంటే ఏంటి, అది ఇంపార్టెంటా కాదా అనే విషయం పైన మేము నేర్చుకొని దాన్ని మా లైఫ్లో ప్రాక్టీస్ చేసి ఒక అవగాహన వచ్చాక ఈ ఫౌండేషన్ ని పెట్టున్నామండి సిహెచ్డిసి అని. సో దీనికి ఒక సైట్ ఉంది, అది మీకు పింగ్ చేస్తాను. దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అన్ని పాత రికార్డింగ్ సెషన్స్, ఎవరు ఏంటి వగేరా ఇన్ఫర్మేషన్ అంతా. సో ఈ వర్క్షాప్ అనేది ఒక థియరీ లాగా, ఒక ప్రాక్టీస్ లాగా మీకు పరిచయం అవుతాయండి. ఇదంతా మనకు అన్నిట్లో ఉంది. కాకపోతే ఇక్కడ మీకు అన్ని కలుపుకొని క్యుములేటివ్ గా రియాలిటీని చూడడానికి, దగ్గర అవడానికి ఒక థియరీ లాగా మీకు ప్రపోజల్ లాగా వస్తాయి. వాటన్నిటిని మీరు మీ స్వీయ పరీక్షణ, ఓన్ నాలెడ్జ్ తో నిజమా కాదా, కరెక్టా, ఫాలో అవచ్చా లేదా, బాగుంది బాగాలేదని దాన్ని ఒక అవగాహన చేసుకుని, దాన్ని ఒక ఆలోచన చేసుకుని అది మీ దగ్గర అలా ఉంచుతారండి ఆ సబ్జెక్ట్ని. ఆ తర్వాత మీకు నచ్చినవన్నీ మీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎప్పుడైతే మీకు దాంట్లో బెనిఫిట్ కనబడిందో అప్పుడు మీరు ముందుకెళ్తారు. ఇంకా ఇన్ఫర్మేషన్ గురించి మీరు సిహెచ్డిసికి రావచ్చు, లేదా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంటే మా ఫౌండర్ మెంబర్స్లో ఎవరో ఒకరు కాంటాక్ట్ చేయొచ్చు, మా శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. సారీ. అయితే అందుకని ఇది చాలా పరీక్షణగా ఆలోచన చేసి ముందుకెళ్ళే విషయాలు దీంట్లో ప్రపోజల్ చెప్తారు. కాబట్టి మీరు మీ టైంని డెడికేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోకస్ పెట్టి, అంటే చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. విని వాటిని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత దాన్ని ప్రాక్టీస్లోకి చేయాలి. ఇది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సుందర్ గారు దీని గురించి డీటెయిల్గా చెప్తారు. ఆ తర్వాత సెషన్ ఎలా అటెండ్ అవ్వాలి, ఈ సెషన్ ఎలా ప్లాన్ చేశారంటే అండి, ఈ సెషన్ యాక్చువల్లీ మనకి 7 రోజులు, ఈ రోజు నుండి 23వ తారీఖు వరకు ఇలా కంటిన్యూ అవుతాయండి. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయండి ప్రతిరోజు. పొద్దున, సాయంత్రం. పొద్దున 6:30కు
6:30 to 8 వరకు ఈ థియరీ డిస్కషన్ చేయడం, కంటెంట్ డిస్కస్ చేయడం, దానికి ఎక్స్పోజ్ అవ్వడం, ఏంటి, ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, అలా విషయాలు తెలుస్తుంటాయి. సో అలాంటి టైం ఈ పొద్దున సెషన్లో మీరు సాధ్యమైనంత వినడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సాయంత్రం సెషన్ ఒకటి ఉంది, దాంట్లో మనము ప్రశ్నలు క్యూఏ అని, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం అక్కడ తీసుకుంటాం అనమాట. అది ఆ సెషన్ టోటల్ గా క్యూఏకి అనమాట, సాయంత్రం 7 నుండి 8. సో ప్రతిరోజు పొద్దున సాయంత్రం, పొద్దున థియరీ, సాయంత్రం మనకు క్యూఏ. థియరీ అనొచ్చు, పొద్దున థియరీ అనొచ్చు, లేకపోతే మనం అందరం కలిసి అర్థం చేసుకున్నాము అని అనొచ్చు. సో ఇక్కడ ఈ టీచర్ స్టూడెంట్ కాన్సెప్ట్ ఏం లేదండి, అందరము సమానము, అందరము కో ఎక్స్ప్లోరర్ గా ముందుకెళ్దాం. సారీ. సో ఇలా 7 రోజులు ఉంటుందండి. సుందర్ గారు మీకు ప్రతిరోజు మార్నింగ్ కొన్ని 2 రోజులు ఇస్తారు. ఆ తర్వాత హరి గారు, సుమన్ గారు, టీమ్ మెంబర్స్ వచ్చి ఈ కంటెంట్ ని మీకు పరిచయం చేస్తారు. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కూడా రోజు ఒక ఫెసిలిటేటర్ మెంబర్ ఉంటారు, మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని అక్కడ హెల్ప్ ఆన్సర్ చేస్తారు. సో ఈ సెషన్, మార్నింగ్ సెషన్ లో మీరు సాధ్యమైనంత వరకు యూనో కంటెంట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు అన్మ్యూట్ లో వీడియో ఆఫ్ చేసి ఉంచుకోండి. ఏదైనా క్వశ్చన్ ఉంటే చాట్ లో పింగ్ చేయొచ్చు, అది మేము రికార్డ్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. అండ్ ఈ సెషన్, ఈ వర్క్ షాప్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. రేపు ఎలాంటి మళ్ళీ ప్రోగ్రామ్స్ వచ్చినా, ముందే ఎలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఆ రిజిస్ట్రేషన్ లో ఉన్న ఈమెయిల్ బట్టో, ఫోన్ బట్టో మీకు ఇన్ఫర్మేషన్ పంపడం జరుగుతుంది అనమాట. అందుకే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సారీ. సో ఇది మీకు వర్క్ షాప్ గురించి ఉన్న డూస్ అండ్ డోంట్స్, అంటే చేయదగినవి, చేయకూడనివి ఏంటనేది. అన్మ్యూట్ చేయకండి, వీడియో ఆఫ్ చేసుకొని ఉంచుకోండి, సో దట్ మనము పీపీటీ మీదనే ఫోకస్ చేయొచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ మీద. ఇప్పుడు సార్ గురించి, సుందర్ సార్ గారు, డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు, విశాఖపట్నం వాస్తవ్యులు, ఎండి చేస్తున్నారు ఆయుర్వేదాలో, ఎంఎస్సి ఫిజియాలజీ కూడా చేస్తున్నారు. అండ్ ఈ హ్యూమన్ వాల్యూస్ లో చాలా డీప్ గా, హెల్త్ లో స్పెసిఫికల్ గా రీసెర్చ్ లేదా ప్రాక్టీస్ చేస్తున్నారండి. అండ్ సార్ తన డైలీ రెగ్యులర్ హాస్పిటల్స్, అంటే విజయవాడలో వాళ్ళకి క్లినిక్ ఉంది, వైజాగ్ లో చేస్తూనే సోషల్ గా రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పేసి సొసైటీలో చాలా హెల్ప్ చేస్తుంటారు. తన టైం అన్ని విధాలుగా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు అన్ని విషయాల్లో. సో సార్ ఇలానే చాలా వర్క్ షాప్స్ చేస్తున్నారు, చాలా కాలేజెస్ కి చేస్తున్నారు వర్క్ షాప్స్, ఇన్ఫర్మేషన్ కంటెంట్ పరిచయం చేయడం. సో ఇంకా డీటెయిల్ గా సార్ చెప్తారు. సో ఓవర్ టు సుందర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ బాలా. శ్రీనివాస్, నా ఆడియో క్లియర్ గానే ఉందా? సార్ ఆడియో క్లియర్ గానే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ప్రెజెంటేషన్ ఒకసారి మళ్ళీ చేయండి సార్. నేనా? అవును సార్, మీ పీపీటీ, మీ ప్రెజెంటేషన్ ఆఫ్ అయింది. ఇప్పుడు షేర్ చేసాను చూడండి. వచ్చిందండి. వచ్చింది కదా? ఓకే. సో శ్రీనివాస్, బాలా, రమేష్ ఇద్దరికి ధన్యవాదాలు ఫర్ ద ఇంట్రొడక్షన్. అండ్ మీకు బాల రమేష్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా అర్థమై ఉండొచ్చు. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోయినా కూడా మీరు చాట్ విండోలో అడగచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ లో కూడా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్నింగ్ సెషన్ అనేది ఇస్ మోర్ ఆఫ్ థియరీ పార్ట్ అనుకోవచ్చు. ఈవినింగ్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దీన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కానీ, ఆలోచించే ప్రయత్నం కానీ చేసినప్పుడు మీకు వచ్చినటువంటి రకరకాల ప్రశ్నలకి సమాధానాలు సాయంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ గా ఈ వర్క్ షాప్ ఇప్పటిదాకా మేము 8 రోజులు కండక్ట్ చేసేవాళ్ళని, ఈసారి 7 రోజులు వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళనంత షార్ట్ గా, క్రిస్ప్ గా అందించాలనే ప్రయత్నము చేస్తున్నాం అన్నమాట. 8 రోజులు వర్క్ షాప్ చేసినప్పుడు మొట్టమొదటి రోజు ఆల్రెడీ ఈ వర్క్ షాప్ అటెండ్ అయినటువంటి వాళ్ళు, దీనివల్ల బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేస్తారు. ఒక 5-6 షేర్ చేస్తారు అనమాట. బట్ సమయం తక్కువ ఉండడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది ఈ సెషన్ లో మనము చెప్పలేదు. అందువల్ల నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఆ తర్వాత సెషన్ ని స్టార్ట్ చేస్తాను. దానివల్ల మీకు కూడా కొంత ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను.
నేను విజయవాడలోని నా ఆయుర్వేద మెడిసిన్ డిగ్రీ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్లో ఒక కవిత రాసుకున్నాను. ఆ కవితలో ఈ వసుదైక కుటుంబం అనేది ఉంటే ఎలా ఉంటుంది, ఈ జాతి మత వర్ణ విభేదాలు లేని సమాజం ఉంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉండేటువంటి జీవితము మనకి దొరికితే ఎంత బాగుంటుంది, ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ కన్నీళ్లు లేనటువంటి, ఒకరి బాధ్యతను ఒకరు తీసుకుని ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం ఉంటే ఎలా ఉంటుంది. ప్రతి మనిషి కూడా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధితోటి ఎల్లప్పుడూ కూడా నిరంతర సంతోషం, నిరంతరం సమృద్ధితోటి ఉంటే ఎంత అందంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు నాకు ఉండేవన్నమాట. అయితే ఇదంతా కూడా సాధ్యమా అని కూడా ఒక క్వశ్చన్ ఉండేది. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడం సాధ్యంగా ఉంటుందా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఇస్ ఇట్ పాసిబుల్, ఎల్లప్పుడూ సమృద్ధితో మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ మన దగ్గర ఉన్నాయనేటువంటి ఫీలింగ్తో మనము ఉండడం ఇదంతా సాధ్యమా. అండ్ ఇంకా హ్యూమన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. ఎంత పొటెన్షియల్ ఉన్నది, ఆ పొటెన్షియల్ని ట్యాప్ చేసి మనం సాధించగలిగిన ఎన్నో గొప్ప విషయాలను సాధించలేకుండా చాలా మీడియోకర్ లైఫ్ లీడ్ చేసి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా అత్యద్భుతమైనటువంటి పనులు సాధించినటువంటి సమాజం మన చుట్టూరా, మన సమాజంలోని, మన సంస్కృతిలోని ఎంతో గొప్ప గొప్ప థింగ్స్ ని సాధించిన మహానుభావులు ఉన్నారు. ఆ లెవెల్కి మనం ఎదగగలమా? అండ్ గొప్ప విషయాలు సాధించడమే కాదు, అట్ ద సేమ్ టైం ఎల్లప్పుడూ నిరంతర సంతోషం, నిరంతర సమృద్ధితో మనం ఉండగలమా? అలాంటి స్థితిలో ఉండేటువంటి చాలా మంది మనుషులు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకరినొకరు, ఒకరి శక్తులు మరొకరు పెంచుకుంటూ, ఒకరి బలహీనతలు ఒకరు తగ్గించుకుంటూ, కలిసిమెలిసి ఎల్లప్పుడూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ, ఎలా మాట్లాడడం అంటే చెవిలో అమృతం పోసినట్టు మాట్లాడుతున్నారంటారు, తేనెలు ఉలుకుతూ మాట్లాడుతున్నారంటారు. అంత తీయటి మాటలు మాట్లాడుతూ, అంత చక్కగా, అంత ప్రేమతో ఉండేటువంటి కుటుంబం, ఏ విధమైనటువంటి పొరపచ్చాలు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి తల్లిదండ్రుల మధ్యలో కానీ, అన్నాచెల్లెల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ ఏ విధమైనటువంటి సమస్యలు లేనటువంటి అద్భుతమైనటువంటి కుటుంబాలు, అలాంటి కుటుంబాలు కలిసినటువంటి సమాజము. అంటే కొన్ని ఫ్యామిలీస్ కలిస్తే కదా సొసైటీ అవుతుంది. ఆ సమాజంలో ఈ కుటుంబాలన్నీ కూడా ఎంతో ఆత్మీయతతో, ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండి ఒక కామన్ గోల్ కోసం కలిసి పనిచేసేటువంటి సమాజము. ఈ ఎక్కడ కూడా ఏం జరుగుతుందో అనే భయం కానీ, నా ల్యాండ్ ఎవరు లాక్కుంటారో, లేకపోతే నన్ను ఏం చేస్తారో, బయటకు వెళ్తే ఏం జరుగుతుందో అనేటువంటి భయాలు ఏమీ లేటువంటి ఒక అభయం ఉండేటువంటి సమాజము. అండ్ అలాంటి సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా కేవలం మన కోసం మనం బతకడం కాదు, అందరి కోసం మనం బతకాలి. అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతిని కొల్లగొట్టడం లేదా చాటి మనుషులను కొల్లగొట్టడం అలాంటిది కాకుండా ఒకరితో ఒకరు కలిసి సహజీవనం చేసేటువంటి, అలా సహజీవనం చేయడం ద్వారా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, భూమిలో ఉన్నటువంటి వనరులు అన్ని కూడా ఎవ్రీథింగ్ మనకి చక్కగా దొరికేటువంటి, ప్రకృతిని ఏమాత్రం పాడు చేసుకోకుండా ప్రకృతికి మన వల్ల ఉపయోగం ఉండేటువంటి అటువంటి సమాజంలోని మనుషులు, ఇలాంటి అద్భుతమైన సమాజం, మొత్తం సమాజం అంతా కూడా ఒకటే కుటుంబంగా, ఎవరిని ఒకరు డిస్క్రిమినేట్ చేసుకోకుండా అందరూ ఒకలే. ఏ భాష వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా అందరూ కూడా ఒకలాంటి ఒకే కుటుంబంగా బతకడం, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని నేను. అయితే ఇది సాధ్యమైన అంటే నేను చాలా చాలా పుస్తకాలు చదివాను అనమాట. ఆ పుస్తకాలు చదువుతుంటే చాలా ఇన్స్పిరేషన్ వచ్చేది, మోటివేషన్ వచ్చేది. అవును, ఇలాంటి సాధించిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి సమాజం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు, అండ్ నిరంతరం సంతోషంతో హ్యాపీగా బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కూడా అలా అవ్వాలి, దానికి ఏం చేయాలి అని నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. డిఫరెంట్ వర్క్ షాప్స్ అనమాట. యాంటోనీ రాబిన్స్, స్టీఫెన్ కోవే, డేల్ కార్నెగీ ఇలాంటివి చాలా బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టి కాస్ట్లీ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. అలాగే స్పిరిచువల్ వర్క్ షాప్స్ అనమాట. ఎందుకంటే చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయిన తర్వాత అక్కడ ఈ వెస్ట్రన్ వర్క్ షాప్స్ లో చాలా హ్యాపీగా ఉండండి, అవతల వాళ్ళకి నచ్చిన విధంగా బిహేవ్ చేయండి, నవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, ప్రజెంట్ లో బతకండి, ఇలా చాలా రకరకాల థింగ్స్ బాగానే ఉన్నాయి అనిపించేది. అందులో కొత్త వర్క్ షాప్స్ అటెండ్ అవుతుంటే కొత్త మనుషులతో పరిచయం అవ్వడము, మంచి విషయాలు తెలుసుకోవడము, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడో ఏదో లోపం ఉంది, ఇంకా అన్ని తెలియట్లేదు నాకు, ఇంకా అసలు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకలేదు అన్నట్టుగా అనిపించి
ఇటు మన ఆధ్యాత్మికత, మన ఇండియన్ వర్క్షాప్స్, ఇండియన్ స్పిరిచువల్ వర్క్షాప్స్, వాటిని కూడా చాలా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇలా అంటే నేను అటెండ్ కాని వర్క్షాప్ అంటూ లేదు. ఆ టైంలో అవైలబుల్గా ఉండేటువంటి ప్రతి వర్క్షాప్ని అటెండ్ అయ్యి అందులో నేర్పించిన విషయాలు తెలుసుకుని దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. అయితే ఇంకా కూడా అంటే ప్రజెంట్లో బతకండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి, నిరంతరం ప్రతి నిమిషం కూడా సంతోషంగా ఉండండి, జీవితం అనేది ఒక గిఫ్ట్, అందుకే దాన్ని ప్రెసెంట్ అన్నారు. సో ఫ్యూచర్లో పాస్ట్లో దాని గురించి వరీ కావద్దు, ఇలా మంచి మంచి విషయాలు చెప్తుంటే బాగానే ఉండేది. కానీ లైఫ్లో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంటే ఈ నాలెడ్జ్ నాకు సరిపోదేమో అనిపించింది. తర్వాత ఎండీలో జాయిన్ అయ్యాను, పెళ్ళయింది, పాప పుట్టింది, రకరకాల సమస్యలు, రకరకాల కష్టాలు, రకరకాల బాధలు, ఇంకా ఒకనొక టైంలో చాలా చాలా ఇబ్బంది పెట్టే సంఘటనలు, పెద్ద పెద్ద ప్రశ్నలు, సందేహాలు, అండ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా చాలా తర్జన భర్జనలు, ధర్మ సంకటాలు, ఇవన్నీ వస్తుండేవి, నిజమైన కష్టాలు అన్నమాట. సో ఒకనొక టైంలోని గుండెల్ని పిండేసేటువంటి విషాదమైనటువంటి సంఘటనలు జరిగేవి. ఈవెన్ మెదడును మెలిపెట్టి స్తబ్దుగా మొద్దుబారిపోయినట్టు చేసేటువంటి చుట్టుపక్కల వాళ్ళు చేసేటువంటి మోసాలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, ఇలాంటి హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్ లైఫ్లో వచ్చినప్పుడు, ఇంత కష్టమైనటువంటి బాధలు వచ్చినప్పుడు ఈ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, ఇవన్నీ కూడా ఎందుకో అవి నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ నాలెడ్జ్ నాకు సరిపోలేదు అనిపించింది. ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్, ఎక్కడ దొరుకుతుంది, ఏం చేయాలి, ఎక్కడ వెతకాలి, ఏ పుస్తకం చదవాలి, ఇలా కంటిన్యూస్గా తర్జన భర్జన పొందుతున్న సమయంలో ఒక ఫ్రెండ్ నాకు ఈ జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వర్క్షాప్ జరుగుతుంది, హైదరాబాద్లో IIITలో జరుగుతుంది, దీనికి అటెండ్ అవ్వండి అని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. నబితా గారు, మీరు మీ మైక్ని మ్యూట్ చేసుకోవాలండి. ప్రస్తుతం నేను మ్యూట్ చేస్తున్నాను. సో అందరూ కూడా మీ మైక్లు మ్యూట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. సో ఈ సమయంలో నేను అంటే 2011లో అనుకుంటా ఈ జీవన్ విద్య వర్క్షాప్ అనేది జరిగింది IIIT గచ్చిబౌలిలోని. ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు నాకు ఇందాక నేను చెప్పినటువంటి హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఆ వర్క్షాప్లో తెలిసినాయి. ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నది ఏదైతే వర్క్షాప్ ఉందో, ఆ వర్క్షాప్ నేను 2011లో అటెండ్ అయినప్పుడు ఈ ఆన్సర్స్ తెలియగానే సడన్గా నాకు ఆహా, ఇది కదా కరెక్ట్ అయినది, దీంట్లో కదా అన్నిటికీ సొల్యూషన్ ఉంది, అన్ని లెవెల్స్లో కూడా సొల్యూషన్ ఉంది, చాలా బాగుంది, తెలిసిపోయింది నాకు. అయితే ఇది నాకు తెలిసిపోయింది, కానీ ఇది తెలిసిపోతే నాకొకటి తెలిసిపోతే సరిపోతుందా? నేను మా మిస్సెస్ ఇద్దరం అటెండ్ అయ్యాము, మా ఇద్దరికి తెలిసిపోతే సరిపోతుందా? నాకు ఫ్యామిలీలో చాలా ట్రబుల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల అమ్మ నాన్న అటెండ్ అయితే బాగుంటుంది, మా చెల్లి బావగారు కూడా అటెండ్ అయితే బాగుంటుంది అని చెప్పి బలవంతంగా వాళ్ళని నెక్స్ట్ వర్క్షాప్కి మా అమ్మగారు నాన్నగారిని, ఆ నెక్స్ట్ వర్క్షాప్ నెక్స్ట్ లెవెల్ అవుతుంటే మా చెల్లి బావ గారిని, ఆ తర్వాత హయ్యర్ లెవెల్లో కాన్పూర్లో అయితే మా చెల్లిని తీసుకెళ్ళి, ఆ తర్వాత మా మిసెస్ని పంపించి, అలా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ కంటెంట్ అర్థమైపోతే ఇంకా ఏ సమస్యలు ఉండవు అనేటువంటి ఫీలింగ్లో అందరినీ బలవంతంగా అటెండ్ చేయించాను. వాళ్ళు అటెండ్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఈ వర్క్షాప్ అబ్బా ఎంత బాగుంది, ఇదే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని వాళ్ళకు కూడా అనిపించింది. అయితే అందరం అటెండ్ అయ్యాం. ఫ్యామిలీలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత బలవంతంగా వాళ్ళని బతిమలాడి లేకపోతే భయపెట్టి మొత్తానికి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యేలా చేసినా కూడా లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టు కనబడలే. ఈ కష్టాలు, ప్రాబ్లమ్స్, సమస్యలు అలాగే ఉన్నాయి. ఏదో కొద్దిగా కొంచెం యాటిట్యూడ్లో మార్పు వచ్చినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు అనిపించలా. అదేంటి, అన్నిటికీ సొల్యూషన్ ఇదే అని త్రికరణశుద్ధిగా నమ్మాను. ఒక్కసారి నేను అప్పట్లో మీకు చెప్పినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్షాప్ ఎవరు ఎక్కడ ఏది కండక్ట్ చేసినా కూడా అటెండ్ అయ్యేవాడిని. ఏ పుస్తకం రాసింది, ఏ పుస్తకం ఎవరు సజెస్ట్ చేసినా చదివేవాడిని. కానీ 2011లో ఇది అటెండ్ అయిన తర్వాత ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం అనిపించలేదు. అంత బాగుంది, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇక్కడ నాకు కనబడ్డాయి. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు ఏంటి అని మదన పడుతుంటే, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయినా ఇంకా అలాగే ఉన్నది అని మదన పడుతున్న టైంలో మాకు మళ్ళీ ఈ వర్క్షాప్లో చెప్పేది ఏంటంటే, ఇది అర్థం చేసుకున్న తర్వాత దీన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి క్షణము కూడా అవేర్నెస్లో బతికేలాగా మనము ప్రతి క్షణము దీన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుంటుంది. అప్పుడు ఒక 10 సంవత్సరాల్లో మనం కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ రావచ్చు అని అప్పట్లో ప్రపోజ్ చేస్తే,
ఇదేంటి జనరల్గా నేను ఏదైనా ఒక వర్క్షాప్ అటెండ్ అయితే ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఒక 10 రోజుల్లో దాన్ని నేను అటెండ్ అయినటువంటి స్పీకర్ కన్నా బాగా చెప్తాను అనే ఒక ఫీలింగ్లో ఉండేవాడిని. కానీ ఈ వర్క్షాప్ నేను ఎవరికి చెప్పడానికి కూడా ధైర్యం సరిపోయేది కాదు. ఎందుకంటే ఇది ఆచరణాత్మకమైనటువంటి వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి విషయాన్ని కూడా మన లైఫ్లో ప్రతి పాయింట్ ఆఫ్ టైంలోని మనం అప్లై చేయాల్సినటువంటి మంచి మంచి విషయాలు చెప్తుంటే అది మనం ఆచరించకుండా వేరే వాళ్ళకి చెప్పలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయితే ఇది నెమ్మదిగా ఆచరణలోకి తీసుకురావడం మొదలెట్టిన తర్వాత లైఫ్లో చక్కటి మార్పులు కనబడ్డాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను డిఫరెంట్ సమస్యలు నా చుట్టుపక్కల డిఫరెంట్ లెవెల్స్లో నా లెవెల్లో, నా కుటుంబం లెవెల్లో, నా సమాజం లెవెల్లో, ప్రకృతి లెవెల్లో రకరకాలైనటువంటి సమస్యలు కనబడుతుంటే ఆ సమస్యలకి సమాధానం దొరికింది. నేనేం చేయాలో, నా రెస్పాన్సిబిలిటీ ఏంటనేది నాకు తెలిసింది. ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తూ నేను సంతోషంగా ఏ విధమైనటువంటి టెన్షన్స్, వరీస్ లేకుండా నేను బతకగలను అనేటువంటి ఒక దారి కనబడి ఆ దారిలో నేను ప్రయాణిస్తూ ఉంటే నెమ్మదిగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడము అండ్ ఒకసారి ఆ మెట్టు క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్కి పడిపోకుండా ఉండేటువంటి స్థితికి రావడము, ఇలాంటి ప్రోగ్రెస్ చాలా స్లోగా కానీ చాలా స్టడీగా కనబడింది. సో ఇప్పుడు నేను కంప్లీట్లీ 10 సంవత్సరాలలో ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను అని ఒక హయ్యర్ లెవెల్కి రీచ్ అయిపోయానని నేను చెప్పలేకపోయినా కూడా ఖచ్చితంగా ఇంతకు ముందు కన్నా చాలా ప్రశాంతతో ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉన్నది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో నేను అండ్ ఎవరైనా ఒక ప్రశ్న అడిగినా కూడా వాళ్ళకి నేను సరైన డైరెక్షన్ చూపించగలను అనేటువంటి ఒక ధైర్యము. అండ్ నా కుటుంబంలో ఉన్న సమస్యలు, నా చుట్టుపక్కల నా హాస్పిటల్లో సుమారు 30 మంది పనిచేస్తారు, వాళ్ళకున్న సమస్యలు, ఇంకా ఈ సెషన్స్లో పార్టిసిపెంట్స్ సమస్యలకి ఒక సమాధానం చెప్పగలిగేటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్ చూపించగలిగేటువంటి అవకాశం ఉన్నది. నా ఆచరణతో వాళ్ళలోని చేంజ్ని తీసుకురాగలము అనేటువంటి ఒక నమ్మకం కలిగింది. ఈ జర్నీ మాత్రము కేవలం ఇంకా బేబీ స్టెప్స్ లాగా అనిపిస్తోంది. అందువల్ల నేను మీకు నేర్పించే ఒక టీచర్ని కాదు, మీతో పాటు ఒక కో ఎక్స్ప్లోరర్ని. అందువల్లనే నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో చెప్పడం జరిగింది. వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ, ఇవన్నీ కూడా ఒక కో ఎక్స్ప్లోరర్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది అంతా కూడా మీకు ఇందులో ఎలాగ సమాధానాలు దొరుకుతాయి, ఆ సమాధానాలు అర్థమైన తర్వాత దాని లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఈరోజు మనము డే 1 సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఎంతో అద్భుతమైనటువంటి ప్రపంచము కళ్ళ ముందు ఉన్నదే. నేను మీకేనో బ్యూటిఫుల్ పిక్చర్స్ చూపిస్తున్నాను అని అనుకోవద్దు, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది అవుతుందా నిజంగా అనేది మనము చూద్దామండి. అండ్ ఈ మొత్తం సెషన్ అనేది ఒక ఇంటరాక్టివ్ సెషన్గా నడిపించే ప్రయత్నం చేస్తాను. అందువల్ల చాట్ విండో ఉన్నదండి. మీరు మీ ఫోన్లో లేదా ల్యాప్టాప్లో మీరు ఎందులోంచి జాయిన్ అయినా కూడా చాట్ విండో ఉంటుంది. ఆ చాట్ విండోలో నేను అడిగిన ప్రశ్నలకి కొంచెం ఇంటరాక్షన్తో కంటిన్యూస్గా మీతో నేను మాట్లాడుతున్నట్టుగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఫిజికల్ వర్క్షాప్లో మీ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. మీరు నవ్వుతున్నారా, సీరియస్గా వింటున్నారా, లేకపోతే ఎక్కడో చూస్తున్నారా, నేను చెప్పేది కరెక్ట్గా చెప్తున్నానా లేదా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ వర్క్షాప్లో ఒక లైఫ్లెస్ మానిటర్ ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇంటరాక్షన్ కంటిన్యూస్గా. ఆల్రెడీ కొంతమంది వాయిస్ క్లియర్గా లేదని ఇలా చాట్ విండోలో రాశారు. అలాంటి ఇంటరాక్షన్, అలాగే ప్రశ్నలు అడిగినప్పుడు మీ ఒపీనియన్స్, మీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటే కంటిన్యూస్గా ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్గా నడుస్తుంది. అయితే ఈ సెషన్లో ఏం చెప్పినా కూడా, చెప్పేది ప్రతిదీ కూడా ఒక ప్రస్తావన మాత్రమే. ఏం చెప్పినా కూడా ఇట్స్ ఎ ప్రపోజల్. ఇది ఇలాగే చేయాలి, డూస్ అండ్ డోంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మోరల్ లెసన్స్ అనేది చెప్పేటువంటి వర్క్షాప్ కాదండి. ఇది మాకు తెలిసినది, మేము అర్థం చేసుకున్నది మీకు ఒక ప్రస్తావన రూపంలో, మాకెట్లా అయితే మాకు నేర్పించిన వాళ్ళు ప్రస్తావన రూపంలో మాకు అందించారో మీకు కూడా ఒక ప్రస్తావన రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. మేము చెప్పాం కాబట్టి, లేకపోతే వీళ్ళు 13 బ్యాచ్లు రన్ చేశారు, 14th బ్యాచ్ రన్ అవుతోంది. ఈ పర్టికులర్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనేవి ఈ జీవన్ విద్యా బేస్ మీద ఉన్నటువంటి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఇప్పుడు మొత్తం 15,000 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక రెగ్యులర్ కోర్స్గా రన్ అవుతుంది. 50 యూనివర్సిటీలు పైగా ఈ పర్టికులర్ దీన్ని అన్ని యూనివర్సిటీలు ఇంప్లిమెంట్ చేశారు. సుమారు 8 దేశాల్లో కూడా ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేసి ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకువెళ్ళారు.
అండ్ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఇది చాలా అవసరం అని పొగిడారు ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న సెషన్. కాబట్టి ఇది మీరు చెప్పినట్టుగా నమ్మేసేయండి అని చెప్పడం లేదు. ఈ సెషన్ని వాళ్ళు భూటాన్లోని మొత్తం అన్ని దేశాల్లోని భూటాన్ దేశంలోనే అక్కడ ఉండేటువంటి సిటిజన్స్ తాలూకా హ్యాపీనెస్ ని మెజర్ చేస్తారట. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఎంత ఉందనేది వాళ్ళు ఎటా మెజర్ చేసి అది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా అనేది చూస్తారు. మనం మామూలుగా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా అని మనం మన ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా మనం చూస్తాం కదా, అలా వాళ్ళు ఆనందము పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూస్తారు. అలాంటి నేషన్ లో భూటాన్ కింగ్ ఈ సెషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అటెండ్ అవుతున్నటువంటి జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే సెషన్ ఇది ఒక టూల్ గా పనికొస్తుంది, నా ప్రజల సంతోషాన్ని పెంచడానికి ఇది పనికొస్తుంది అని చెప్పి ఆయన మొత్తం ఎడ్యుకేషన్ కరికులంలో స్కూల్ లెవెల్ నుండి యూనివర్సిటీ లెవెల్ వరకు అన్నిటిలోనే దీన్ని ఒక ఎసెన్షియల్ కోర్స్ గా కంపల్సరీ కోర్స్ గా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఎందుకు చేశారు? ఆయన వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ అటెండ్ అయినప్పుడు, అలాగే వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అటెండ్ అయినప్పుడు ఇది ఒక ప్రస్తావనగా వాళ్ళ ముందు ఉంచినప్పుడు ఇది కరెక్ట్ అని వాళ్ళు ఎజ్యూమ్ చేసుకోలేదు, వాళ్ళు వెరిఫై చేశారు. వాళ్ళు ఎలా వెరిఫై చేశారు? ఇది ట్రూ ఆ ఫాల్సా అనేది ఇది ఒక డూస్ అండ్ డోంట్స్ లాగా ఉండదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ సహజ స్వీకృతి ఆధారంగా వెరిఫై చేసుకుని ఇది చాలా అవసరం అని వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ యూనివర్సిటీస్ లో వాళ్ళ కంట్రీస్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు. భూటాన్ లాంటి దేశంలో ఆ కింగే దీన్ని వాళ్ళ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా దీన్ని నమ్మేసేయండి అని చెప్పడం లేదు. దీన్ని మీ సహజ స్వీకృతి ఆధారంగా మీరు వెరిఫై చేయండి. ఇది కరెక్టా కాదా అనేది మీరే చూడండి, తెలుసుకుని, అంటే మీ లోపల కూడా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అలా మీరు వెరిఫై చేసే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం అన్నమాట. అండ్ ఈ మొత్తం వర్క్షాప్ అంతా కూడా ఒక డైలాగ్ లాగా, ఒక కాన్వర్జేషన్ లాగా నడిపించే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఈ కాన్వర్జేషన్ స్టార్టింగ్ లో మీకు నాకు మధ్యలో ఒక కాన్వర్జేషన్ గా స్టార్ట్ అవుతుంది. కానీ ఆ డైలాగ్, ఆ కాన్వర్జేషన్ అనేది స్లోగా మీ లోపల మీ సెల్ఫ్ లోపల ఒక చక్కటి కాన్వర్జేషన్ గా ప్రతి దాన్ని కూడా ఆచితూచి అర్థం చేసుకుని దాన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి కాన్వర్జేషన్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మొట్టమొదట ఇప్పుడు మేము ముందు కొంచెం మీకన్నా కొద్దిగా ముందుగా తెలుసుకున్నాం కాబట్టి మీకు మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. ఇది ఒక కాన్వర్జేషన్ గా స్టార్ట్ అవుతుంది. ఏది చెప్పినా కూడా ఇది నిజమే అని అనుకోవద్దు అని చెప్తున్నాము. ఇది నిజమా కాదా అని మిమ్మల్ని వెరిఫై చేయమంటున్నాము. ఎలా వెరిఫై చేస్తాము? వెరిఫికేషన్కి ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను. ఈ ప్రాసెస్ ఎలా వెరిఫై చేస్తామంటే కంప్లీట్లీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. మీ లోపల మీరు తొంగి చూసి ఇది కరెక్టా కాదా అని వెరిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రస్తావన పెట్టాము, ఆ ప్రస్తావన చూసి ఇది మీ సహజ స్వీకృతి ఆధారంగా, మీ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా ఇది కరెక్టా కాదా అనేది ఆలోచించండి. ఇది ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొట్టమొదట ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు అందరూ కూడా చాట్ విండోలో టైప్ చేస్తుంటే కంటిన్యూస్ గా మీరు వింటున్నారా లేదా, మీకు అర్థమవుతుందా లేదా నాకు అర్థమవుతుంది. సో నా ప్రశ్న ఏంటంటే, అందరినీ గౌరవించాలా కొందరినే గౌరవించాలా? అందరినీ గౌరవించాలా కొందరినే గౌరవించాలా? వండర్ఫుల్, వెరీ గుడ్ అండి. చక్కగా అందరూ రెస్పాండ్ అవుతున్నారు చాట్ విండోలో. అవును, వి షుడ్ రెస్పెక్ట్ ఆల్ అని చెప్తున్నారు, అందరినీ అంటున్నారు. కరెక్ట్. ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ కూడా లేదు. అందరూ మీరు చూస్తే కనుక చాట్ విండోలో అందరూ కూడా యునానిమస్ గా చెప్తున్నారు అందరినీ గౌరవించాలని. సో నెక్స్ట్ ప్రశ్న అంటే ఈ అందరినీ గౌరవించాలి అని మీరు ఏదైతే సమాధానం చెప్తున్నారో, ఈ సమాధానం చెప్పడానికి, ఈ ఆలోచన మీలో రావడానికి ఎంతవరకు చదువుకోవాలండి? ఎంతవరకు చదువుకోవాలి? ఎంతవరకు చదువుకుంటే ఈ ఆన్సర్ చెప్పగలుగుతారు మీరు? ఎవరన్నా? ఏమీ చదువుకోక్కర్లేదు, చదువు అవసరం లేదు, నథింగ్ టు స్టడీ. అంటే ఈ సహజ స్వీకృతి ఆధారంగా మీ లోపల నుంచి వస్తున్న సమాధానం ఇది. అందరినీ గౌరవించాలా? ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం, మనకి మంచి శరీరానికి శక్తినిచ్చేటువంటి, మన ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేసేటువంటి ఆహారం తినాలా, లేదా మన ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆహారం తినాలా?
బయట దొరికే జంక్ ఫుడ్ కంటిన్యూస్ గా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలా, ఆరోగ్యాన్ని పెంచేటువంటి ఆహారం తీసుకోవాలా, హెల్దీ ఫుడ్ ఇమ్యూనిటీని పెంచేది. సో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కూడా మనం ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక పుస్తకం చదవాల్సిన అవసరం లేదు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నలకి సమాధానాన్ని కూడా మనలోనే ఉన్నాయి. ఇంకొక ప్రశ్న, ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది మనం స్వతంత్రంగా తీసుకోవాలా లేకపోతే పరతంత్రంగా తీసుకోవాలా? అంటే మన డెసిషన్స్ అన్ని కూడా వేరే వాళ్ళపైన ఆధారపడి ఉండాలా, లేదా ఆ డెసిషన్స్ అన్ని కూడా మనం ఆలోచించి మనలోంచి రావాలా స్వతంత్రంగా? సో ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్తున్నారు కదా, ఈ సమాధానాలన్నీ కూడా మీ సహజ స్వీకృతి ఆధారంగా వస్తున్నాయి. ఓకే, ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరు మరొక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, మీ కుటుంబంలో కానీ మీ ఆఫీస్లో కానీ, వాళ్ళతోటి చక్కటి సత్సంబంధంతో ఉండాలా, వ్యతిరేకతతో ఉంటే బాగుంటుందా? రిలేషన్షిప్ మీకు ఓకేనా, అపోజిషన్ మీకు ఓకేనా? సో చూడండి, మీకు చాలా ప్రశ్నలు అడిగాను నేను. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆల్రెడీ మీ దగ్గరే ఉన్నాయి. అంటే మేము కొత్త కంటెంట్ ఏమి చెప్పడం లేదు, కానీ కొత్తగా ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తాము. సో ఈ సమాధానాలు అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి సమాధానాలు అంటే మన సహజ స్వీకృతి ఆధారంగా వస్తున్నాయి ఈ సమాధానాలన్నీ కూడా. సో అయితే నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, అందరినీ గౌరవించాలా కొందరినే గౌరవించాలని. కానీ అందరినీ గౌరవించగలుగుతున్నామా? అందరినీ మనం గౌరవిస్తున్నామా? బాస్ని, మన కింద పనిచేసే ప్యూన్ని, అందరినీ, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ గౌరవించగలుగుతున్నామా? లేదు. ఆరోగ్యకరమైన ఆహారమే తినాలని చెప్పాము. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనటువంటి సత్వగుణ సంపన్నమైనటువంటి మంచి హెల్దీ ఫుడ్, న్యూట్రియంట్ ఫుడ్నే తింటున్నామా? ఎల్లప్పుడూ అలా తినగలుగుతున్నామా? తినలేకపోతున్నాం. అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సత్సంబంధాలతో ఉండాలి, ఏ విధమైన వ్యతిరేకత ఉండకూడదని ఇందాక మరి సమాధానం చెప్పారు. అలాంటి సత్సంబంధాలతో ఎల్లప్పుడూ ఉండగలుగుతున్నామా? ఏ వ్యతిరేకత లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఎల్లప్పుడూ సత్సంబంధంతో ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. మన డిసిషన్స్ అన్ని కూడా మన అండర్స్టాండింగ్ ఆధారంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ఇండివిజువల్ గా ఉండాలి అంటున్నాం. పరతంత్రంగా వేరే వాళ్ళ చేతిలో మన రిమోట్ కంట్రోల్ ఉండకూడదు అని అనుకుంటున్నాం. కానీ అలా ఉండగలుగుతున్నామా? వేరే వాళ్ళ బిహేవియర్ మన పైన ఇన్ఫ్లుయెన్స్ పడి మనం ఇమ్మీడియట్ గా డిస్టర్బ్ అవుతున్నామా వేరే వాళ్ళ బిహేవియర్ మారితే? లేకపోతే ఎప్పుడూ స్వతంత్రంగా ఉండగలుగుతున్నామా? ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండగలుగుతున్నామా? సో ఇది మనం ఇందాక నేను అడిగిన ప్రశ్నలకి మీరు టకటక సమాధానం చెప్పగలిగారు. ఎందుకు? ఆ సమాధానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ సహజ స్వీకృతి ఆధారంగా, మీ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా మీరు ఆ సమాధానాలు చెప్పగలిగారు అన్నమాట. అయితే అలా ఉండలేకపోతున్నాం. దానికి వేరియస్ కారణాలు ఉన్నాయి. దానికి ఎందువల్ల అవుతున్నాయి అనేది ఈ వర్క్షాప్ అంతా కూడా దాని గురించే మాట్లాడతాము. అయితే ఈ ప్రపోజల్ని, అంటే ఈ ప్రాసెస్, నేను చెప్పేటువంటి ప్రతి ప్రస్తావన, ఈ వర్క్షాప్లోని ఎవరెవరైతే ఫెసిలిటేటర్స్ వస్తారో వాళ్ళందరూ చెప్పేటువంటి ప్రతి ప్రస్తావనని మీరు ఎలా వెరిఫై చేయాలనేది ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా వెరిఫై చేయాలి? మన సహజ స్వీకృతి ఆధారంగా వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఇది కరెక్ట్ అనిపించినప్పుడు దీన్ని మనము మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎక్స్పెరిమెంటల్ వాలిడేషన్ చేయాలి. అంటే దీని ఆధారంగా ఒక ప్రపోజల్, అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తినండి అని చెప్పాను. అలా తింటే మనకి ఏం జరుగుతుంది? మన శరీరం ఆరోగ్యంగా అవుతుందా లేదా? ఇది మనము వెరిఫై చేసి చూడొచ్చు. నేను చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇందాక అడిగాను, బట్ ఇంకా చాలా చాలా డీపర్ క్వశ్చన్స్, హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ సమాధానం మన సహజ స్వీకృతి ఆధారంగా మనం తెలుసుకున్న తర్వాత దాని ఆధారంగా మనం జీవిస్తే, అలా జీవించినప్పుడు మనకి ఏం కలుగుతుంది? మన చుట్టుపక్కల మనుషులు ఉంటారు, వాళ్ళకి మనము సంతోషంగా ఉండి వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పరస్పర సుఖం, మ్యూచువల్ హ్యాపీనెస్ కలుగుతుందా లేదా? ఇది కూడా ఒక టెస్ట్ అన్నమాట. ఫస్ట్ మన సహజ స్వీకృతి ఆధారంగా ఇది మనకు కరెక్ట్ అని అనిపించాలి. అలా అనిపించిన దాన్ని మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేస్తే
అది మనకి సంతోషాన్ని ఇవ్వాలి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషాన్ని ఇవ్వాలి, మ్యూచువల్ హ్యాపీనెస్ రావాలన్నమాట. అలా మ్యూచువల్ హ్యాపీనెస్ వస్తుందా? అలాగే మనం తీసుకున్న డెసిషన్, మన సహజ స్వీకృతి ఆధారంగా మనం తీసుకున్న డెసిషన్ అనుగుణంగా మనం బతుకుతున్నప్పుడు మన రెస్ట్ ఆఫ్ ద నేచర్, ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతిలో బ్యాలెన్స్ తీసుకొస్తున్నామా, లేదంటే డిస్టర్బెన్స్ కలుగజేస్తున్నామా, ప్రకృతిని తొలగొడుతున్నామా, చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా, లేదంటే మనకు చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా సమృద్ధి కలుగుతుందా, అందరూ కూడా సమృద్ధిలో ఉండే విధంగా మ్యూచువల్ ప్రాస్పరిటీ కలిగిస్తుందా? మనము ఈ డెసిషన్ ఆధారంగా, మన సహజ స్వీకృతి ఆధారంగా తీసుకున్న డెసిషన్ అనుగుణంగా మనం జీవిస్తే మనకి చుట్టుపక్కల వాళ్ళతో మ్యూచువల్ హ్యాపీనెస్, పరస్పర సుఖము, అలాగే పరస్పర సమృద్ధి కూడా, మ్యూచువల్ ప్రాస్పరిటీ కూడా వస్తుందా? ఇది ఒక టెస్ట్ అన్నమాట. దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాము. బట్ ఏ ప్రస్తావన తీసుకొచ్చినా కూడా ఇది కరెక్టా కాదా అని మీ సహజ స్వీకృతి ఆధారంగా మీరే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మన బేసిక్ జిస్ట్ అన్నమాట. ఇది అర్థమైంది అనుకుంటా అందరికీ. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో, మనం ఏదైతే ప్రస్తావన ఇచ్చామో, ఈ ప్రస్తావనని మీరు అర్థం చేసుకుని దాని లైఫ్ లోని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైతే అండర్స్టాండింగ్ వస్తుందో, దీన్ని రైట్ అండర్స్టాండింగ్ అంటాం. ఈ రైట్ అండర్స్టాండింగ్ ఆధారంగా మన లైఫ్ ని లీడ్ చేయడం బెటర్ అని ఒక ప్రస్తావన అన్నమాట. అంటే వేరే వాళ్ళు ఇలా ఉండు, ఇలా ఉండొద్దు అనేటువంటి మోరల్ లెసన్స్ చెప్తే, లేదా ఒక పుస్తకంలో చదివాము, లేదా ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యాము, అక్కడ ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అని వేరే వాళ్ళు చెప్తే దాని ఆధారంగా మనం బతకడం కరెక్ట్ కాదు. మన లోపలే రైట్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ రైట్ అండర్స్టాండింగ్ తో మన లైఫ్ ని మనము డిజైన్ చేసుకుని తదనుగుణంగా మనం బతికితే చాలా బాగుంటుంది అనేది ఇదంతా కూడా ప్రపోజల్ మాత్రమే. సో మీకు ఏ ప్రాసెస్ యాక్సెప్టబుల్? A process of self exploration on your own right leading to understanding in yourself. ఇది కరెక్టా? అంటే మీ లోపల మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చేసి మీరు తీసుకునే ప్రతి డెసిషన్ మీ సహజ స్వీకృతి ఆధారంగా డెసిషన్ తీసుకుని దాని ఆధారంగా మీరు బతకడం, లైఫ్ ని లీడ్ చేయడం, అది మీకు ఓకేనా? లేదా ప్రాసెస్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ in which you assume what is said is right without verification. మీరు ఏది చెప్తే అది వెరిఫై చేయకుండా కరెక్టే గురుగారు చెప్పారు అనుకుని వినేసి కళ్ళు మూసుకుని అది ఆచరించడము. ఇది నెంబర్ 1 మీకు ఓకేనా, నెంబర్ 2 మీకు ఓకేనా? జస్ట్ టైప్ చేసి చెప్పండి. మీ సహజ స్వీకృతి ఆధారంగా మీరు లైఫ్ ని లీడ్ చేయడం మీకు ఓకేనా, లేదా పరతంత్రంగా వేరే వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని? ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ థింగే కరెక్ట్ అని చెప్తున్నారు, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ కరెక్ట్ అని చెప్తున్నారు. వెరీ గుడ్ అండి, వండర్ఫుల్. అయితే ఇందాక మనం అనుకున్నాం ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా మీరు కరెక్ట్ సమాధానం చెప్పారు. ఈ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? మీ లోపల నుంచి వచ్చింది. ఈ సమాధానం రావడానికి ఏమి పెద్ద జ్ఞానం అవసరం లేదు, కానీ దాని ఆధారంగా బతకలేకపోతున్నామని చెప్పి మీరే మళ్ళా చాట్ విండోలో చెప్పారు. అలా ఎందుకు బతకలేకపోతున్నాం అనేది ఒకసారి గమనిస్తే, ఇప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, వాట్ ఐ వాంట్ టు బి, నాకు సహజ స్వీకృతి ఏంటి, వాట్ ఈస్ న్యాచురలీ యాక్సెప్టబుల్ టు మీ, నా సెల్ఫ్ లెవెల్లో నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నేను తీసుకునే ప్రతి డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి, తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, నా థాట్స్లో ఒక క్లారిటీ ఉండాలి, అండ్ ఎల్లప్పుడూ కూడా సంతోషము సంతృప్తితో నేను బతకాలి. అలాంటి చక్కటి స్థితి నాకు కావాలి, రైట్? సో అలాంటి చక్కటి స్థితి అంటే ఎల్లప్పుడూ నిరంతరం సంతోషంగా సమృద్ధితో, సమృద్ధి అంటే నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ నా దగ్గర ఉన్నాయి, ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక వస్తువులు, డబ్బు, ఇవన్నీ కూడా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. అండ్ దాంతో పాటు నాకు ఎల్లప్పుడూ సంతోషము సంతృప్తి ఉన్నది, ఆలోచనలో క్లారిటీ ఉన్నది. ఇలాంటి స్థితిలో నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు మనకు ఎక్కువ కనబడుతున్నారా, లేక ఎల్లప్పుడూ అంటే అప్పుడప్పుడు సంతోషంగా ఉండి ఎక్కువ టైం అన్హ్యాపీగా ఉండి, ఎప్పుడు కూడా ఆలోచనలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండి, ఒకటి డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద స్టిక్ ఆన్ అయి ఉండలేనటువంటి, లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉన్నటువంటి మనుషులు మనకు ఎక్కువ కనబడుతున్నారా, లేదా మన చుట్టుపక్కల ఎల్లప్పుడూ నిరంతరం సంతోషంగా ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్స్ తోటి ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేటువంటి మనుషులు మనకు ఎక్కువ కనబడుతున్నారా? సో
ఎలాంటి మనుషులు మనకి ఎక్కువ కనబడుతున్నారు అనేది మనం ఒకసారి గమనించుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాము, కానీ ప్రస్తుతం మనం ఎలా ఉన్నాము, ఈ మధ్యలో ఏదైనా గ్యాప్ ఉన్నదా అనేది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను, కానీ ఇలా ఉండలేకపోతున్నాను, ప్రస్తుతానికి ఇలా ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, ఏ విధమైన సమస్యలు లేకుండా. ఈ కరోనా వైరస్ కాదు, ఏ వైరస్ వచ్చినా కూడా నాకు ఏ విధమైన సమస్య రాకుండా పూర్తి ఆరోగ్యంగా నేను ఉండాలి అనుకుంటున్నాను. దానికి కావలసినటువంటి ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తాను. అంటే సమయానికి తింటాను, సమయానికి పడుకుంటాను, సమయానికి లేస్తాను, శారీరక శ్రమ చేస్తాను, వ్యాయామం చేస్తాను, యోగా ఆసనాలు, ప్రాణాయామం ఇవన్నీ చేస్తాను. ఎల్లప్పుడూ కూడా సాత్విక ఆహారం తింటాను, మంచి ఆహారం తింటాను, మంచి ఆలోచనలతో ఉంటాను, స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా, భయం లేకుండా, ఆందోళన లేకుండా, ఇరిటేషన్ లేకుండా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాను. ఇలా చేయడం ద్వారా నేను ఆరోగ్యంగా ఉంటాను అని నేను అనుకుంటాను. అండ్ ఇలాగే ఉండాలని తెలుసు నాకు. కానీ ఇలా ఉండగలుగుతున్నానా? ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానా, లేకపోతే అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుందా శరీరం లెవెల్లో? అలాగే నా చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు, అంటే నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా కొలీగ్స్ కావచ్చు, నా బాస్, నా సబార్డినేట్స్, నా లవ్డ్ వన్స్, ఎవరైనా కానీ వాళ్ళతో నేను వ్యవహారం చేసినప్పుడు, ఏ పని చేసినా కూడా ఇద్దరికి కూడా పరస్పర సుఖం వచ్చేలాగా, మ్యూచువల్ హ్యాపీనెస్ వచ్చేలాగా, మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ వచ్చేలాగా, అలాంటి స్థితిలో నేను ఉండాలని అనుకుంటున్నాను. అవతల వ్యక్తికి నా పైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నాకు అవతల వ్యక్తి పైన విశ్వాసం ఉండాలి, అవతల వ్యక్తిని నేను గౌరవించాలి, నన్ను అవతల వ్యక్తి గౌరవించాలి. ప్రేమ, ఆప్యాయత, స్నేహము, ఇవన్నీ కూడా వాత్సల్యము, మమత, ఇటువంటి ఫీలింగ్స్తో ఉన్నటువంటి చక్కటి రిలేషన్షిప్స్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏం జరుగుతోంది ప్రస్తుతము? ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, నమ్మలేకపోవడం, మిస్ట్రస్ట్ వస్తుంది, అండ్ అవతల వ్యక్తిని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయలేకపోవడము, నేను అవతల వ్యక్తిని సరిగ్గా ఎవాల్యుయేట్ చేయలేకపోవడము, అవతల వ్యక్తి నన్ను సరిగ్గా ఎవాల్యుయేట్ చేయలేకపోవడము, దానివల్ల మిస్అండర్స్టాండింగ్ రావడము, ఇలాంటివన్నీ కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కనబడుతున్నాయి. అండ్ నేను బయటకు అడుగు పెడితే, సమాజంలో బయటకు అడుగు పెడితే ఏం జరుగుతుంది? ఇవన్నీ అంటే మీరు గమనించండి, ఇవన్నీ జరుగుతున్నాయి లేదా? ఇండివిజువల్ లెవెల్లో బాగా విపరీతమైన స్ట్రెస్ ఉండి, విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండేటువంటి మనుషులు కనబడుతున్నారా లేదా మనకి? అలాగే ఫ్యామిలీలో చాలా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, లేకపోతే ఈవెన్ హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయి విడిపోవడము, తల్లిదండ్రులు పిల్లలు విడిపోవడము, అన్నదమ్ములు విడిపోవడము, భార్యాభర్త విడిపోయి డైవర్స్ చేసుకోవడము, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ మనకు కనబడుతున్నాయి కదా. వాళ్ళని అడిగితే వాళ్ళు పూర్తి ఫుల్ఫిల్మెంట్తో ఉండేటువంటి రిలేషన్షిప్లో ఉందామనే అనుకుంటారు, కానీ ఉండలేకపోతున్నారు చుట్టుపక్కల మన జనాలు. అలాగే సమాజంలోకి వెళ్తే ఎలాంటి సమాజంలో ఉండాలనుకుంటున్నాను? ఎక్కడైతే అభయం ఉంటుందో, ఫియర్లెస్నెస్ ఉంటుందో, నాకు ఏ భయం లేదు, అండ్ ప్రతి ఫ్యామిలీ మరొక ఫ్యామిలీ తలకు ఎన్రిచ్మెంట్ కోసం పాటుపడేటువంటి, ప్రతి ఫ్యామిలీ మరొక ఫ్యామిలీని ట్రస్ట్ చేసేటువంటి, అందరూ కలిసి ఒక కామన్ గోల్ వైపు నడిచేటువంటి ఫ్యామిలీస్ ఉండేటువంటి సమాజం ఉండాలనుకుంటాను. కానీ అలాంటివి కనబడుతుందా? బయటకు వెళ్తే ఎవరు నా దగ్గర డబ్బులు దొంగతనం చేస్తారో, ఎవరు మర్డర్ చేస్తారో, ఎవరు రేప్ చేస్తారో, ఎవరు కిడ్నాప్ చేస్తారో, ఎవరు నా ల్యాండ్ని గ్రాబ్ చేస్తారో, ఎవరు లంచం అడుగుతారో, ఎవరు డామినేట్ చేస్తారో, ఇలాంటి భయము, నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తారనే భయము, కరప్షన్, డామినేషన్, వార్, ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల కనబడుతున్నాయి. సో ఇలా ఉండాలి నా సమాజం అనుకుంటున్నాం, కానీ ఇలా ఉండట్లేదు, సమాజం వేరేగా ఉంది. అలాగే ప్రకృతి ఎలా ఉండాలి? ప్రకృతితో నేను ఎప్పుడు కూడా సహజీవనం చేయాలి అనుకుంటున్నాను. అలాంటి సహజీవనం చేసేటువంటి ప్రకృతి నాకు కనబడుతుందా? లేకుంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గాలి ప్యూర్గా లేదు, నీరు ప్యూర్గా లేదు, భూమి లోపల ఉన్నటువంటి ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, వనరులు తగ్గిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, ఎప్పుడు హుద్హుద్ లాంటి తుఫాన్లు వస్తాయో, ఎప్పుడు ఇంకే వరదలు వస్తాయో, ఏం జరుగుతుందో అనేటువంటి భయం ఉంటుంది. సో ఇలాంటి ప్రకృతి నాకు ఇష్టం లేదు. ఎంతో ప్రకృతితో నేను ఒక కోఎగ్జిస్టెన్స్లో బతికేటువంటి, హార్మోనీలో బతికేటువంటి ప్రకృతిలో నేను బతకడం ఇష్టం, కానీ అలాంటి ప్రకృతిలో నేను బతకలేకపోతాను. ఇలా అన్ని లెవెల్స్లో, ఇండివిజువల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో, నేచర్ లెవెల్లో రకరకాలైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి. అంటే నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ ఇలా ఉండలేకపోతున్నాను. నేను ఎలా అయితే ఉండాలనుకుంటున్నానో ఆ స్థితికి, నేను ఎలా ఉన్నానో ఆ స్థితికి మధ్యలో ఒక గ్యాప్ కనబడుతోంది. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, కానీ ఇలా చేయలేకపోతున్నాను. నా ఇంటెన్షన్ ఒకలా ఉంది, కానీ నేను చేసే వ్యవహారం మరొకలా ఉన్నది. అక్కడ మధ్యలో గ్యాప్ కనబడుతోంది కదా. ఈ గ్యాప్
ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇటువంటి గ్యాప్ ని ఫిల్ చేసే ప్రయత్నం జరుగుతోందా, ఈ గ్యాప్ ఇంకా ఇంకా పెరుగుతోందా, మనము ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామా, ఎంత సమయం ప్రయత్నిస్తున్నాము, నేనున్న స్థితి నుండి బెటర్ స్థితికి వెళ్ళడానికి రోజులో ఎన్ని గంటల సమయం నేను టైం కేటాయిస్తున్నాను. మీరు టైప్ చేయొచ్చు. మీరున్న స్థితి నుండి మీరు ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థితికి వెళ్ళడానికి ప్రతిరోజు ఎంత సమయం మీరు కేటాయిస్తున్నారు. మామూలుగా కెరియర్ కోసము అదర్ వర్క్స్ కోసం సమయం కేటాయిస్తున్నారు. బట్ నేనున్న స్థితి నుండి నెక్స్ట్ బెటర్ లెవెల్ స్థితికి ఎంత సమయం మనం కేటాయించగలుగుతున్నాం ప్రతిరోజు. సో ఇది మనల్ని మనం అడగాల్సినటువంటి ప్రశ్న, మనల్ని మనము ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడున్న స్థితి ఎలా ఉన్నది, చాలా మంది మనం గమనిస్తే కనుక ప్రెసెంట్ ఇమోషనల్ స్టేట్ ఎలా ఉన్నదంటే చుట్టుపక్కల అందరూ కూడా ఒక బద్దలవడానికి రెడీ అయినటువంటి వాల్కనస్ లాగా కనబడుతున్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న ట్రిగ్గర్ రాగానే, ఒక చిన్న స్పార్క్ రాగానే ఆ స్పార్క్ కాస్త ఒక పెద్ద మంటగా అయి మొత్తం జీవితాలు తగలబడిపోయేటువంటి స్థితి కనబడుతుంది అనమాట. ఇలాంటి స్థితిలో, ఇంత వాలటైల్ స్థితిలో ఎందుకున్నాము అంటే మనల్ని డిస్టర్బ్ చేయడానికి అవతల వ్యక్తి ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక తీక్షణమైన చూపు చాలు, వెంటనే మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. లేదా మనం ఒక మాట అనగానే అవతల వ్యక్తి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇలాంటి స్థితిలో మన చుట్టుపక్కల మనుషులు ఉంటే అలాంటి స్థితిలో మనం హ్యాపీగా ఉండగలుగుతామా, సంతోషంగా ఉండగలుగుతామా, సమృద్ధి అనే భావంతో ఉండగలుగుతామా? సో ఇలాంటి స్థితిలో ఉండడం మనకి ఓకేనా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఉండడం మనకు ఓకేనా? సో ఎక్కడున్నాం మనం, నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది మనల్ని మనం అనలైజ్ చేసుకోగలుగుతున్నామా? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు నేను 4 అక్షరాలు చెప్తాను, DIRB. ఈ 4 అక్షరాలతో మీకు ఏమైనా అర్థమవుతుందా? డి ఉంది, ఆర్ ఉంది, ఐ ఉంది, బి ఉంది. ఈ 4 అక్షరాల గురించి నేను చెప్తే మీకు ఏమైనా ఒక ఐడియా వచ్చిందా? ఏమైనా తెలుస్తుందా? DRIB. దుర్గా ప్రసాద్ గారు చెప్తున్నారు బర్డ్. నేను రివర్స్ లో చెప్పాను, BIRD, బర్డ్. బర్డ్ అన్నప్పుడు మీకు మీరు ఇంతకుముందు ఎప్పుడు బర్డ్ చూడలేదండి, నేను BIRD బర్డ్ అని చెప్పాను, మీకు ఏమైనా అర్థమవుతుందా? అక్షరాలు చెప్పేస్తే అర్థమైపోతుందా? ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు పక్షిని చూడలేదు, నేను BIRD అని చెప్పాను, అప్పుడు మీకు మైండ్లో పిక్చర్ వస్తుందా? లేదు. సరే, నేను మీకు బర్డ్ అని చెప్పాను, ఒక పిక్చర్ చూపించాను, ఒక చేతితో గీసినటువంటి పిక్చర్ చూపించాను, అప్పుడు మీకు కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంది, ఓహో ఇలా ఉంటుందేమో బర్డ్ అని. నేను యాక్చువల్గా మీకు ఒక వీడియో చూపించాను, ఒక రియల్ ఫోటో చూపించాను, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ అవగాహన కలుగుతుంది. తర్వాత మీకు చేతికి బర్డ్ని తీసుకొచ్చి ఇచ్చాను, చేతికి ఒక బర్డ్ని తీసుకొచ్చి ఇచ్చాను, చేతిలో పట్టుకున్నారు, ముట్టుకున్నారు, దాన్ని ఎగరేశారు, అప్పుడు మీకు ఆ బర్డ్ సంబంధించినంత వరకు చాలా మటుకు అవగాహన వస్తుంది అనమాట. మీకు నేను జస్ట్ BIRD బర్డ్ అని చెప్తే అదొక జస్ట్ ఇన్ఫర్మేషన్, అది ఇలా ఉంటుంది అని ఒక బొమ్మ గీసి చూపిస్తే దాని ఒక కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అనమాట. దాన్ని యాక్చువల్గా ఒక ఫోటోలో మీరు చూస్తే, లేదా చేతిలో పెట్టుకుని దాని మెమరీ, దాని టెక్స్చర్, దాని సౌండ్, దాని అన్ని సెన్సెస్తో మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి అది ఎలా ఎగురుతుందో చూస్తే మీకు కంప్లీట్గా బర్డ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థమైపోతుంది అన్నమాట. సో అట్లా ప్రతిదీ కూడా మన గురించి నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? అలాంటి ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానం మన దగ్గర ఉన్నదా అనేది మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ వర్క్షాప్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ అనేది వస్తుందో, అండర్స్టాండింగ్ వచ్చి రియలైజేషన్ అనమాట, ఇది పూర్తిగా నాకు అర్థమైంది, సంపూర్ణంగా అన్ని వైపుల నుంచి నాకు అర్థమైనప్పుడు ఏదైతే మనసులో ఒక భావన కలుగుతుందో దాన్ని రియలైజేషన్ అంటాం. సాక్షాత్కారం అనొచ్చు అనమాట. ఈ సాక్షాత్కారం, నేను BIRD అన్నప్పుడు మీకు ఆ బర్డ్ సాక్షాత్కరించలేదు,
కానీ ఎప్పుడైతే మీరు చేతిలో పట్టుకుని ఆ బర్డ్ ని అన్ని విధాలా తెలుసుకున్నారో అప్పుడు బర్డ్ అనే కాన్సెప్ట్ మీకు సాక్షాత్కరించింది అనమాట. అలా లైఫ్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా సాక్షాత్కరించాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే సరిపోదు. చాలా మంది నాకు అన్ని తెలుసండి అంటారు. తెలియడం అంటే అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలిసింది. పొద్దున్నే లేవాలి నాకు తెలుసండి అంటారు. మరి లేవగలుగుతున్నామా? లేవాలి అంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అర్థమై ఎందువల్ల లేవాలి, దాని వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటి, కేవలం ట్రెడిషన్ మాత్రమేనా, దాని వెనుక ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే శరీరంలో మైండ్లో కలిగేటువంటి చేంజెస్ ఏంటి, ఇవన్నీ అర్థమైనప్పుడు మనకు కలిగేటువంటి ఫీలింగ్ అవుతుందో దీన్ని సాక్షాత్కారం అంటాం. అప్పుడు ఆటోమేటిక్గా అది అర్థమైపోతే ఎవరు ప్రేరణ లేకుండా, మోటివేషన్ లేకుండా మనం ఆటోమేటిక్గా నిద్రలేస్తాం. సో ఇట్లా ప్రతి కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందా, ఇది గమనించాల్సిన అవసరం ఉంది. మనకు అర్థమైతే అర్థమైనటువంటి కాన్సెప్ట్ని మనము లైఫ్లో ఆచరించగలుగుతున్నామా, ఆచరణలోకి తీసుకురాగలుగుతున్నామా? ఆచరణలోకి తీసుకురావడము అర్థం అవడము రెండు వేరువేరు కదండి. ఆ మధ్యలో గ్యాప్ కనబడుతోందా? అలాగే ఆచరిస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఆచరించగలుగుతున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాము, కానీ అలా ఉండలేకపోతున్నాం, మళ్ళీ రాంగ్ పద్ధతిలోకి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ అనేది మనకు కనబడుతుందా లేదా? నాకు ఒక విషయం తెలుసు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. లేదు, ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా ఎల్లప్పుడూ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు చేస్తున్నాను, ఏదైనా ఒక పెద్ద డిస్టర్బెన్స్ రాగానే కొంచెం అన్ని సెట్ చేసుకుని స్కెడ్యూల్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది అనుకున్నాం, సడన్ గా ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం రాగానే మొత్తం అంతా చెల్లాచెదరైపోయి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తున్నామా? ఇలా జరుగుతోందా? ఈ గ్యాప్ అనేది కనబడుతుందా మీ లైఫ్లో? మీరేమనుకుంటున్నారు? ఇటువంటి గ్యాప్ కనబడుతోందా? మనకు తెలిసిన దానికి మనం ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి మధ్యలో గ్యాప్ ఉందా? అలా ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ రాగానే వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఓకే, గ్యాప్ అయితే మీకు క్లియర్గా కనబడుతోంది. సో ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, ఈ వాల్యూస్ని అర్థం చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, జీవన్ విద్య అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి అంటే అసలు వాల్యూ అంటే ఏంటి? అంటే ఇప్పుడు నేనున్నాను, నా గురించి నేను అర్థం చేసుకోవాలి, నా వాల్యూ ఏంటో నాకు తెలియాలి. నా చుట్టుపక్కల నాకు విలువ ఇవ్వట్లేదండి అని చాలా మంది అంటారు. నా భార్య నాకు విలువ ఇవ్వట్లేదు, నా భర్త నాకు విలువ ఇవ్వట్లేదు, నా పిల్లలు నాకు విలువ ఇవ్వట్లేదు. ఏంటి విలువ ఇవ్వడం అంటే ఏంటి? వాల్యూ అంటే ఏంటి? ఇది కూడా మనం అర్థం చేసుకుంటే మొత్తం ఈ సెషన్ అంతా కూడా ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ గురించి అన్నమాట. ఈ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి? ఉదాహరణకి ఒక చాక్ పీస్ ఉందండి, ఒక చాక్ పీస్, ఆ చాక్ పీస్ తాలూకా వాల్యూ ఏంటి ఎలా చెప్పగలుగుతారు మీరు? ఒక చాక్ పీస్ ఉంది, ఒక వైట్ బోర్డ్ మీద రాసేటువంటి చాక్ పీస్ ఉంది, దాని వాల్యూ ఏంటి? ఎవరైనా టైప్ చేయండి, ఎంత వాల్యూ కొని ఎలా మీరు వాల్యూ నిర్ణయిస్తారు? దాని మూల్యము ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒక చాక్ పీస్ తాలూకా వాల్యూ బై వెయిట్ అండ్ కాస్ట్, సైజ్, ప్రైస్, మంచిగా రాస్తుందా, యూసేజ్, కలర్, లెర్నింగ్ టూల్. ఓకే, యా. సో ఇది మనం ప్రతి దాని తాలూకా వాల్యూని తెలుసుకోవడానికి ఈ టూల్ని యూజ్ చేయొచ్చండి. రైస్ ఉంది, రైస్ అంటే కిలో రైస్, దాని వాల్యూ ఎలాగా, ఇవన్నీ కూడా మనము ప్రతి దానికి మనం విలువ కట్టే ప్రయత్నం చేస్తాం కదా. ఎట్లా చేస్తాము? ఈ వాల్యూ ఎలా తెలుసుకుంటాము? సో ఈ చాక్ పీస్ 10 పైసలు అనుకున్నాము, దీన్ని కాస్ట్ అంటున్నాము, కానీ దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? అది రాస్తే. చాక్ పీస్ రాయడానికి అసలు బోర్డే లేదు ఎక్కడాను, అప్పుడు దీని విలువ ఎంతండి? మీ దగ్గర ఒక పెన్ ఉంది, ఒక చాక్ పీస్ ఉంది, కానీ రాయడానికి ఏమీ లేదు, అప్పుడు దాని విలువ ఉంటుందా? దానికి వాల్యూ ఉంటుందా? నో వాల్యూ. కరెక్ట్. ఇప్పుడు రైస్ ఉంది, 1 కిలో రైస్ 60 రూపాయలు అనుకున్నాము, బట్ అది కాస్ట్ మాత్రమే. దాని వాల్యూ ఏంటి? అది మన శరీరానికి పోషణ అందిస్తే అప్పుడు దాని వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఒక చాక్ పీస్ అనేది ఏదైతే ఉందో ఒక యూనిట్ అనుకోండి, ఈ యూనిట్ ఒక యూనిట్ ఆఫ్ చాక్ పీస్ ఉన్నది అనుకోండి, దీని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? ఒక వైట్ బోర్డ్ మీద కానీ బ్లాక్ బోర్డ్ మీద కానీ రాస్తే. అంటే ఈ చాక్ పీస్ తనకన్నా పెద్ద యూనిట్ ఏదైతే ఉందో, అంటే ఒక బోర్డ్ అనేది ఒక యూనిట్ ఉంది, తనకన్నా పెద్ద యూనిట్ లో తన పనిని తను నిర్వర్తిస్తే అప్పుడు దాని వాల్యూ మనకు తెలుస్తుంది అనమాట. సో వాల్యూ హ్యాస్ టు డూ విత్ ద పార్టిసిపేషన్ ఇన్ ద లార్జర్ ఆర్డర్. ఈ బోర్డు ఉంది కానీ క్లాస్ రూమ్ లేదు,
ఓన్లీ బోర్డు ఒక చోటు ఉంది, దానికి విలువ ఏమైనా ఉంటుందా? క్లాస్ రూమ్ ఉంది కానీ అందులో టీచర్ లేరు, పిల్లలు లేరు, దాని విలువ ఏమైనా ఉంటుందా? సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక యూనిట్ తనకన్నా పెద్ద ఆర్డర్లో తను పార్టిసిపేట్ చేస్తేనే వాల్యూ అన్నమాట. సో హ్యూమన్ వాల్యూ ఏంటి? హ్యూమన్ వాల్యూస్ అనేది మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. మనకన్నా హయ్యర్ ఆర్డర్లో మన పార్టిసిపేషన్ బట్టి మన వాల్యూని మనం డిసైడ్ చేస్తాం. మనకన్నా హయ్యర్ ఆర్డర్ ఏంటి? లార్జర్ ఆర్డర్. ఇందాక మనం అనుకున్నాము, నేను ఇండివిజువల్ లెవెల్లో నేను, అండ్ నాకన్నా హయ్యర్ ఆర్డర్ నా ఫ్యామిలీ, అండ్ నా ఫ్యామిలీ కన్నా హయ్యర్ ఆర్డర్ నా సమాజం, సొసైటీ, అండ్ నా సొసైటీ కన్నా హయ్యర్ ఆర్డర్ ఎంటైర్ నేచర్, ప్రకృతి, ఎగ్జిస్టెన్స్, ఇదంతా కూడా. ఈ 4 లెవెల్స్లో నా పార్టిసిపేషన్ ఎంత అనే దాని ఆధారంగా నా వాల్యూ డిసైడ్ అవుతుంది. సో ఇండివిజువల్గా నేను నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతున్నానా, నా మనసుని ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తితో ఉంచుకోగలుగుతున్నానా, అండ్ నేను నా ఫ్యామిలీలో ఎటువంటి రోల్ని పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానండి, నేను సంతోషంగా ఉన్నాను, నాకు కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకుంటున్నాను, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. ఇవన్నీ లేకపోతే నాకు అసలు సంతోషం వచ్చే అవకాశం లేదు. ఎప్పుడు నేను జబ్బులతో రోగాలతో ఉంటే నేను సంతోషంగా ఉండలేను. నా దగ్గర డబ్బులు లేవు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఎప్పుడు ఈ బిల్స్ కట్టాలి ఆ బిల్స్ కట్టాలి అనే టెన్షన్లో ఉన్నాను, సమృద్ధి అనే భావన లేదు, నేను సంతోషంగా ఉండలేను. కానీ ఇండివిజువల్ లెవెల్లో నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉన్నది, అలాగే నా దగ్గర కావాల్సినంత ఆరోగ్యం కూడా ఉన్నది. బట్ అది సరిపోతుందా? నేను బాగానే ఉన్నాను కానీ మా ఇంట్లో నా భార్యతో, నా తల్లిదండ్రులతో, దుర్గాప్రసాద్ గారు అడుగుతున్నారు, ప్రైస్ వాల్యూ రెండు కూడా డిఫరెంట్ అండి. ప్రైస్ అంటే దాని మూల్యం ఎంత అని, వాల్యూ అంటే విలువ అన్నమాట. ఇది 10 రూపాయలు పెట్టి మనం కొన్నాము కానీ దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని ఉపయోగిస్తే తెలుస్తుంది. ఉపయోగించకుండా పక్కన పడేస్తే దాని విలువ లేదు. సో అది తేడా అండి, విలువ, ప్రైస్కి వాల్యూకి అది తేడా. సో నేను చాలా హెల్దీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, కానీ నా కుటుంబంలో రకరకాలైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి. రకరకాల బాధలతో ఉన్నారు నా కుటుంబంలో అందరూ కూడా. ఇలాంటి స్థితిలో నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, డబ్బుల విషయంలో ప్రాబ్లమ్స్ కానీ, నా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అందరూ కూడా డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతానా? సమాధానం చెప్పండి. నేను బాగానే ఉన్నాను కానీ నా కుటుంబంలో డిస్టర్బెన్స్ ఉంది, అప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతానా? సో వెరీ గుడ్, ఉండలేకపోతాను. సో నేను బాగున్నాను, నా కుటుంబం కూడా బాగుంది అనుకోండి, నేను కష్టపడి నా కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా సరిగ్గా ఉండేలాగా, హెల్తీగా ఉండేలాగా, హ్యాపీగా ఉండేలాగా, వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతృప్తితో, సమృద్ధితో ఉండేలాగా నేను కష్టపడ్డాను, నా కుటుంబం బాగుంది. కానీ నా కుటుంబం బయట నా చుట్టుపక్కల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా సమృద్ధితో లేవు, సంతోషంతో లేవు, ఆరోగ్యంగా లేరు. చుట్టుపక్కల హెల్త్ సరిగా లేదు, హ్యాపీనెస్ సరిగా లేదు, చుట్టుపక్కల అంతా కరోనా వైరస్ వచ్చేసింది, నా కుటుంబం లేదు కానీ చుట్టుపక్కల అందరికీ జబ్బులు ఉన్నాయి, లేదా చుట్టుపక్కల అందరూ పేదగా ఉన్నారు, నేను ఒక్కనే డబ్బుతో సమృద్ధిగా ఉన్నాను. అలా ఉంటే బయటకు వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నది. అలా అన్నప్పుడు ఓకేనా? నాట్ ఓకే. లేదు, నా సమాజం చాలా బాగుంది, సమాజంలో చక్కటి స్థితిలో ఉన్నది సమాజం, నాకు అన్ని కుటుంబాలు, మా అపార్ట్మెంట్లో, మా కాలనీలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సడన్ గా భూకంపాలు వచ్చేస్తాయా, సడన్ గా గ్లోబల్ వార్మింగ్ అయిపోతుందా, సడన్ గా ఇలాంటి పాండమిక్స్ వస్తాయా, సడన్ గా ఈ భూమి లోపల న్యూట్రిషన్ తగ్గిపోయి ఈ వనరులన్నీ తగ్గిపోతాయా? అలాంటి స్థితిలో ఉన్నా కూడా ఓకేనా? నా సమాజం బాగుంటుంది కానీ ప్రకృతి సరిగ్గా లేదు. సో ఈ 4 లెవెల్స్లో కూడా నేను నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది తెలుసుకుని నేను పార్టిసిపేట్ చేస్తుంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను, హార్మోనీలో ఉండగలుగుతాను. ఏదో ఒక లెవెల్ సరిపోదు అనేది ఇక్కడ ప్రపోజల్ అన్నమాట. సో ఇది మీకు ఓకేనా కదా అనేది మీరు చూడండి. సో ఇండివిజువల్గా ఐ హ్యావ్ ఎ రోల్ విత్ ఇన్ మై సెల్ఫ్ ఎన్షూరింగ్ హ్యాపీనెస్ ఇన్ ద సెల్ఫ్ అండ్ హెల్త్ ఇన్ ద బాడీ. ఫ్యామిలీ లెవెల్లో ఐ హ్యావ్ ఎ రోల్ ఇన్ మై ఫ్యామిలీ ఎన్షూరింగ్ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ప్రాస్పెరిటీ. Samajam level, I have a role in the society, participating in social systems for ensuring justice, peace, and harmony. Alage nature and existence level lo, I have a role in nature, existence, mutual fulfillment with the rest of nature. Ivanni kuda ee 4 levels lo kuda nenu na responsibilities ni ardham cheskuni వాటిని ఫుల్ఫిల్ చేస్తుంటేనే సంతోషంగా ఉండగలుగుతాము అనేది ఇక్కడ ప్రపోజల్ అన్నమాట. సో అది ఎలా అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. అసలు
నా సొంత లైఫ్నే నేను సరిగా సెట్ చేసుకోలేకపోతున్నాను, ఈ అన్ని లెవెల్స్లో నేను ఏం చేయగలుగుతానండి అని మీకు ప్రశ్న రావచ్చు. బట్ లెట్ us see వాట్ హ్యాపెన్స్. ఓకే, సో మీకు ఒక చిన్న కథ చెప్తాను, చిన్న జోక్ చెప్తాను. మా బాబాయ్ ఉన్నారు. మా బాబాయ్కి ప్రాబ్లం ఏంటంటే మెమరీ ప్రాబ్లం అనమాట. సరిగా గుర్తుండదు, ఏమీ సరిగా గుర్తుండదు. సో ఆయనకి చాలా ఇబ్బంది పడుతుంది, పర్టికులర్లీ పేర్లు అవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటే ఆయన ఒక మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక 1 month ఇన్ హౌస్ వర్క్షాప్ అటెండ్ అయ్యారు అనమాట. ఆ ఇన్ హౌస్ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను, బాబాయ్ ఎలా ఉంది ఈ వర్క్షాప్, ఎట్లా ఉన్నది అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, సుందర్ ఎక్సలెంట్ వర్క్షాప్, ఇది చాలా బాగా నేర్పించారు. ఇప్పుడు దాకా నా లైఫ్లో ఇది ఎందుకు అటెండ్ అవ్వలేదా అని చాలా బాధపడ్డాను. ఎంత మంచి మంచి టెక్నిక్స్ నేర్పించారంటే ఆ టెక్నిక్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తే ఏదైనా కూడా ఇమ్మీడియట్ గా రికలెక్ట్ చేయొచ్చు. అసలు నాకు మెమరీ పవర్ ప్రాబ్లం ఉందని కాదు, ఎవరైనా సరే అటెండ్ అవ్వాల్సిన వర్క్షాప్ ఇది అంటే నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. నాకు అసలే వర్క్షాప్స్ అంటే చాలా ఇష్టం. బాబాయ్ ఆ వర్క్షాప్ ఏంటి, ఎక్కడ మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటి చెప్పి నేను కూడా జాయిన్ అవుతానంటే, నువ్వు కూడా జాయిన్ అవ్వాలి, నువ్వు జాయిన్ అయితే నలుగురు చెప్తావు, నువ్వు జాయిన్ అవ్వు. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే ఇన్స్టిట్యూట్ పేరు నేను వాళ్ళు చెప్పినటువంటి టెక్నిక్స్ నేను అప్లై చేసి ఇమ్మీడియట్ గా చెప్తాను నీకు. ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే అది నాకు ఒకసారి ఒక పువ్వు గుర్తు రావట్లేదు, ఆ పువ్వు పేరు గుర్తు రావట్లేదు, నాకు పువ్వు పేరు గుర్తు తీసుకురా అంటే నేను చాలా పువ్వులు చెప్పాను. గులాబీ పువ్వు, మల్లె పువ్వు, మందార పువ్వు అంటే లేదు ఆ పువ్వు కాదు, ఇవేవి కాదు, ఇంకొక పువ్వు ఉంటుందంటే ఏ పువ్వు అంటే ఆ పువ్వు నీటిలోంచి వస్తుందండి, నీటిలోంచి ఒక లోటస్ కరెక్ట్. అది తెలుగులో చెప్పంటే కమలం, అంటే కమలం ఇంకొక పేరు చెప్పండి అంటే పద్మం ఎస్ కరెక్ట్ అని చెప్పేసి వెంటనే అతను పద్మావతి అని చెప్పి మా పిన్నిని పిలిచాడు అనమాట. పద్మావతి, నేను వెళ్ళినటువంటి మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరేంటి అని చెప్పి ఆయన మా పిన్నిని పేరు పెట్టి పిలిచాడు అనమాట. సో ఆయన మెమరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి అటెండ్ అయినా కూడా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ థింగ్ ఏదైతే ఉందో, ఆ బేసిక్ థింగ్ లైఫ్ లో మోస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ వైఫ్స్ నేమ్ అనమాట. అదే మర్చిపోయాడు ఆయన. సో ఈ బేసిక్ థింగ్స్ ని మనం గుర్తుపెట్టుకుంటున్నామా, లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకుంటున్నామా, ఇది మనం గమనించే ప్రయత్నం చేస్తున్నామా? మన బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ ఏంటి? ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు అడుగుతానండి. మనకి బోల్డ్ అన్ని డిజైర్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆలోచనలు, ఇవన్నీ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మనకి ఎన్ని డిజైర్స్ ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి? ఎవరైనా టైప్ చేసి రాయండి, కోరికలు అనేవి ఎన్ని ఉంటాయి? ఓకే, చాలా కోరికలు ఉంటాయి. వండర్ఫుల్. అనంతము లెక్కలేనన్ని కోరికలు ఉన్నాయా? మనము ఇవాళ ఒక హోంవర్క్ చేద్దామండి. మనకు ఉన్నటువంటి డిజైర్స్ అన్ని కూడా ఒక లిస్ట్ రాద్దాం. నిజంగా అన్లిమిటెడ్ కోరికలు ఉన్నాయా లేదా అనేది మనం గమనిద్దాము. ఒక లిస్ట్ రాద్దామండి. సో ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీరు కొన్ని డిజైర్స్, మీరు లైఫ్లో మీకున్నటువంటి ఆస్పిరేషన్స్, మీకున్నటువంటి థింగ్స్ ఒకటో రెండో మీరు ఎగ్జాంపుల్ రాయండి. మీకు అనంతమైనటువంటి ఉన్నాయి కదా, జస్ట్ కొన్ని రాయండి. ట్రావెలింగ్ చేయాలి, ఎస్. ఓకే, నెక్స్ట్ ఎనీథింగ్, ఎనీ కోరిక, ఎనీ ఆస్పిరేషన్, ఎనీథింగ్. గుడ్ హౌస్, హెల్దీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, ఫార్మింగ్ చేయాలి, పీస్ఫుల్ లైఫ్. ఓకే, ఉమెన్ అండ్ చైల్డ్ అప్లిఫ్ట్మెంట్ చేయాలి, ఎస్. ఓకే, సొంత ఇల్లు, కారు, పాప పెళ్ళి, ఎస్, ఇవన్నీ కూడా డిజైర్స్. పిల్లలు బాగా చదువుకోవాలి, హయ్యర్ స్టడీస్, సెల్ఫ్ రియలైజేషన్. రాణి కుమార్ గారు చెప్తున్నారు. అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ కావాలి. అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎలా వస్తుందండి? దానికి ఒక ఎంతో నెంబర్ చెప్తే కదా వస్తుంది, అది అన్లిమిటెడ్ ఎలా వస్తుంది? హెల్పింగ్ హ్యాండ్గా ఉండాలి, ఒక పొలిటీషియన్ అవ్వాలి, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి, సాటిస్ఫాక్షన్, తమ్ముడితో ఆడుకోవాలి, వండర్ఫుల్, పీస్. ఇవన్నీ కూడా మన ఆస్పిరేషన్స్, మన కోరికలు. సో మనము ప్రతిరోజు చాలా కష్టపడుతున్నాం.
ఈ పడుతున్న కష్టం ఏదైతే ఉన్నదో ఇది మన ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేస్తున్నామా, లేదా మనకున్నటువంటి కన్సర్న్స్ ని, మనకున్నటువంటి కన్ఫ్యూజన్స్ ని, మనకున్నటువంటి క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసుకోవడానికి మనము ఎఫర్ట్ పెడుతున్నామా, లేదంటే వేరే ఇంకేదైనా ఎఫర్ట్ పెడుతున్నామా? మనం ఏం ఎఫర్ట్ పెడుతున్నాము రోజుల్లో, ఆ ఎఫర్ట్ దేనికోసం పెడుతున్నాము? మనకున్నటువంటి ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎఫర్ట్ పెడుతున్నామా, లేదా మన కన్సర్న్స్ ని, మన కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చేసుకోవడానికి, మన ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడానికి మనము ఎఫర్ట్ పెడుతున్నామా? ఏ ఎఫర్ట్ పెడుతున్నాము? సో ఒక లిస్ట్ రాయండి. ఇందాక నేను మీ డిజైర్స్, మీ ఆస్పిరేషన్స్ లిస్ట్ రాయమన్నాను కదా, అలాగే మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్, ఈ ఎఫర్ట్స్ ఏమేమి పెడుతున్నారు? ఈ ఎఫర్ట్స్ వెనకాతల మీ బేసిక్ ఆస్పిరేషన్ ఏంటి? మళ్ళీ ఒక్కొక్కసారి అడుగుతాను, ఇందాక నేను అడిగాను కదా, బేసిక్ థింగ్ ఏంటి? బేసిక్ ఆస్పిరేషన్, మీకు ఏం సాధించాలనుకుంటున్నారు? మోస్ట్ బేసిక్ థింగ్ ఏంటి? ఈ అన్ని ఎఫర్ట్స్ వెనకాతల, మీరు అనుకున్నటువంటి కోరికల వెనకాతల మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? అల్టిమేట్ గా ఏం కావాలనుకుంటున్నారు? ఇన్నర్ పీస్, ఆనందము, బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. నేను బాగా కష్టపడి చదువుతున్నాను, చదివితే ఒక డిగ్రీ వస్తుంది, ఆ డిగ్రీ వస్తే ఒక మంచి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే డబ్బులు వస్తాయి. ఫైనల్గా ఏంటి? బాగా 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నాను, దానివల్ల ఒక మంచి రెస్పెక్టబుల్ లైఫ్ వస్తుంది, దానివల్ల ఏమొస్తుంది? సో ప్రెసెంట్ లో మనం కొన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, చదువుకుంటారు, ఇంటర్న్షిప్ చేస్తారు, డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే కోచింగ్ అటెండ్ అవుతారు, ఆర్టికల్షిప్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చేసేవనుకోండి. లేదా ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ చేస్తాడు, ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఈ ఎఫర్ట్స్ పెడితే ఏం జరుగుతుంది? కష్టపడి చదివితే ఇంజనీర్ అవుతాం, డాక్టర్ అవుతాం, లేదా ఫార్మర్ అవుతాము. ఇప్పుడు మీరు రాసినటువంటి లిస్టులో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాము, లాయర్ అవుతాము, సిఏ అవుతాము, బిజినెస్ మ్యాన్ అవుతాము, సైంటిస్ట్ అవుతాము, ఆర్టిస్ట్ అవుతాము. ఇలా ఇది అవ్వడం ఒకటి అవ్వాలి అనుకున్నాము. దీన్ని మనం బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనవచ్చా? మన ఎఫర్ట్ పెడుతుంటే మనము ఒకటి సాధిస్తాము, ఏదో ఒకటి సాధిస్తాము, ఒక పొజిషన్కి వెళ్తాము. ఈ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మన ఆస్పిరేషన్ గా అనుకోవచ్చా? లేదు, ఇంజనీర్ అయ్యాము, లేదా డాక్టర్ అయ్యాము, ఫార్మర్ అయ్యాము, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాము, బిజినెస్ మ్యాన్ అయ్యాము, సైంటిస్ట్ అయ్యాము, ఆర్టిస్ట్ అయ్యాము, దీనివల్ల మనం డబ్బులు సంపాదించాము, పేరు కీర్తి గడించాము, చాలా గొప్ప రీసెర్చ్ చేశాము, కొత్త కొత్త విషయాలు కనిపెట్టాము, సమాజానికి ఉపయోగపడే విషయాలు కనిపెట్టాము, అలాగే ఆ డబ్బులతో మన తల్లిదండ్రులు బాగా చూసుకున్నాము, మన కుటుంబానికి అలాగే దేశానికి కూడా గౌరవం వచ్చే పనులు చేశాము, మన ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో అద్భుతమైనటువంటి ఎక్సలెన్స్, శ్రేష్ఠత, మంచి జ్ఞానాన్ని సంపాదించాము, మంచి లైఫ్ని తయారు చేసుకున్నాము, మంచి సెల్ఫ్ రెస్పెక్ట్తో లైఫ్ని లీడ్ చేస్తున్నాము, అండ్ సమాజంలో ఒక పేరు, హోదా, పవర్ కూడా వచ్చింది, గౌరవం వచ్చింది. ఇవన్నీ కూడా మనము ఈ పర్టికులర్ ప్రొఫెషన్ నుంచి పని చేయడం వల్ల మనకు రావచ్చు. రకరకాలు, ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కరు డాక్టర్ ఉంటారు, కొంతమంది డాక్టర్లు బాగా డబ్బులు సంపాదించాలని చేస్తారు, కొంతమంది డాక్టర్లు సేవ చేయాలనుకుంటారు, అలాగే లాయర్లు కూడా, అలాగే పోలీసు వాళ్ళు కూడా, వాళ్ళు డబ్బులు సంపాదించడానికి, సేవ చేయడానికి డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఆ పర్టికులర్ పని నుండి ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునేవన్నీ ఇవన్నీ కావచ్చు. అయితే ఇవన్నీ చేసిన వలన, ఇవన్నీ చేయడం వల్ల, ఎంత ఎఫర్ట్ పెట్టి ఇది సాధించి ఈ పొజిషన్కి వెళ్ళి ఇవన్నీ సంపాదించి ఇలా చేయడం వలన మనం ఏమి అవుతున్నాము? మనము సంతోషంగా, సమృద్ధితో ఉండగలుగుతున్నామా? మీరు గమనిస్తే కనుక ఇవి ఏవి చేసినా కూడా ఫైనల్గా మనకు కావాల్సింది చాలా మంది ఆల్రెడీ చార్ట్ విండోలో రాసేశారు, హ్యాపీనెస్, ప్రాస్పరిటీ. ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రపోజల్ అన్నమాట. ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కోసమే మనం చేస్తున్నాము, ఇదే మన బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అని ప్రపోజల్. ఇది జస్ట్ ఇట్స్ ప్రపోజల్ అన్నమాట. ఫస్ట్ ఈ వర్క్షాప్ లో మేము మీకు ఇస్తున్నటువంటి మొట్టమొదటి ప్రస్తావన బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనేది హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అని చెప్తున్నాము. సో మనకి చాలా కోరికలు ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి, ఇలా అవ్వాలి, ఇది చేయాలి, ఇది సాధించాలి, ఇలా ఉండాలని. అయితే అది డాక్టర్ అయితే ఈ పనులు చేస్తాం, సర్వీస్ చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం, ఫైనల్ గా హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. ఇంజనీర్ అవ్వచ్చు, లేదంటే ఐఐటి ఇంజనీర్ అవ్వచ్చు, ఒక ఫార్మర్ కావచ్చు, లేకపోతే ఒక హోమ్ మేకర్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఒక దొంగ కూడా దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటాడు.
ఆ డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా ఒక కారు కొనుక్కుని దానివల్ల గౌరవము అండ్ ఫైనల్గా దానివల్ల హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనే ఫీలింగ్. ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది ఇట్స్ ఎ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అని ఇక్కడ ప్రపోజల్ అనమాట. అది మీకు ఓకేనా? ఈ బేసిక్ హ్యూమన్ గోల్ అనేది హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. ఈ దానికి ముందున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గోల్ కాదు. అల్టిమేట్ గా ఈ గోల్ ఏదైతే ఉందో బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనేది, సో దిస్ ఇస్ వాట్ ఇక్కడ చెప్పే ప్రయత్నం అదే చేస్తున్నాం అనమాట. సో ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది యూనో ఇప్పుడు ఈ సుఖం అనేది ఏదైతే ఉన్నదో ఇది నిరంతరం కావాలా, అప్పుడప్పుడు కావాలా అండి? నిరంతర సుఖం కావాలా, అప్పుడప్పుడు కావాలా? సుఖం కావాలా, సుఖ దుఃఖాలు రెండు కావాలా? ఎప్పుడు కావాలి? నిరంతర సుఖం కావాలి. ఎవరో రెండు కావాలన్నారు, బోత్ కావాలని చెప్తున్నారు కొంతమంది, లెనిన్ గారు, లలిత్ గారు. అంటే నేను అడిగేది కావాలా అని. సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి లైఫ్లో, బట్ హ్యాపీగా ఇప్పుడు మనం చాలా బాధల్లో ఉన్నాము. బాధలలో ఉన్నప్పుడు మనం కష్టాలు తగ్గిపోయి మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషం పోయి మళ్ళీ బాధలు రావాలని కోరుకుంటామా? అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు, లైఫ్ బోర్ కొడుతుంది, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయితే బాగుండు, లేకపోతే ఇంట్లో సిలిండర్ పేలిపోతే బాగుండు అని కోరుకుంటామా? సో బాధల్లో ఉన్నప్పుడు సంతోషం కావాలని కోరుకుంటాం, కానీ సంతోషంలో ఉన్నప్పుడు బాధలు కోరుకోము కదండి. కోరుకుంటామా? కోరుకోము. సుఖ దుఃఖాలు రెండు వస్తుంటాయి, బట్ మనమైతే కోరుకోము, మనము ఆస్పైర్ చేయము. మన బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ టు బీ హ్యాపీ అనేది ఇక్కడ ఒక ప్రపోజల్ అన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్టెప్స్ చూసారా, ప్రజెంట్ ఎఫర్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఎఫర్ట్ ద్వారా మనం ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నాము, అవి అయిన దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటున్నాము, సాధించిన దాని ద్వారా ఫైనల్గా హ్యాపీగా అండ్ సంతోషంగా సమృద్ధితో ఉండాలని అనుకుంటున్నాము. ఈ సంతోషము సమృద్ధి అనేది ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ డిసైడ్ చేసి, ఆ డిసైడ్ చేసిన దాన్ని బట్టి అది ఎక్కడి నుంచి వస్తుందో మనం తెలుసుకున్న తర్వాత దాని ఆధారంగా మనం ముందు స్టెప్స్ డిజైన్ చేసుకోవడం కరెక్టా, లేకపోతే రకరకాలుగా ప్రయత్నించి దానిలో సంతోషం రాకపోతే ఇంకొకటి, దానిలో సంతోషం రాకపోతే ఇంకొకటి, అలా డిఫరెంట్ ప్రయత్నాలు చేయడం బెటరా, లేకపోతే ఏ ప్రయత్నం చేయడం ద్వారా సంతోషము సమృద్ధితో ఎల్లప్పుడూ ఉంటాము అనేది అర్థం చేసుకుని దాని ఆధారంగా మన స్టెప్స్ ని మనం డిజైన్ చేసుకోవడం బెటరా? ఏది బెటర్? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ బెటరా, లేకపోతే ఫస్ట్ మనము మన గోల్ ని ఫిక్స్ చేసి ఆ గోల్ ఆధారంగా మనం వెనక్కి వెళ్ళడం బెటరా? ఏది కరెక్ట్ అండి? యా, సో ఇప్పుడు ఎస్ కరెక్ట్ అండి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను, హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. హైదరాబాద్ వెళ్ళాలి అనే ఒక గోల్ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోతే నేను ఏం చేస్తాను? కార్లో వెళ్ళినా, బైక్లో వెళ్ళినా, ఎలా వెళ్ళినా, లేకపోతే ట్రైన్లో వెళ్ళినా కూడా హైదరాబాద్ వైపు వెళ్ళే ప్రయత్నమే చేస్తాను. అలా కాకుండా నేను ఇటువైపు కోల్కతా వైపు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నేను హైదరాబాద్ రీచ్ అవుతానా? అది 4-5 సార్లు ఈ డైరెక్షన్లో, ఆ డైరెక్షన్లో, ఇంకో రోడ్లో వెళ్ళి ఇటు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటు హైదరాబాద్ ఉండదండి, ఇటు రాదండి అని చెప్తుంటే మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని నేను మళ్ళీ అలా తిరుగుతూ, ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉన్నదన్నమాట. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం ఏదో సాధించాలి అనుకున్నాం, ఏది సాధించాలో బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా లేకపోవడం వల్ల మనం పెడుతున్న ఎఫర్ట్ ఎక్కడికో తీసుకెళ్తుంది, అక్కడ నుంచి ఎక్కడికో వెళ్తున్నాము, ఏదో అవుతున్నాము, ఫైనల్ గా దాని నుంచి మన సంతోషము సమృద్ధి అనే ఫీలింగ్ రావట్లేదు. అప్పుడు మళ్ళీ ఇంకొక ఎఫర్ట్ పెడుతున్నాం, దాని నుంచి మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తున్నాం, ఇంకొక చోటుకి అలా డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాం. అది ఓకేనా మనకి? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన డైరెక్షన్ ఎలా ఉన్నది అంటే ఇలా వెళ్తుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా కరెంట్ స్టేట్ ఎలా ఉంది, మన ప్రస్తుతం మన స్థితి ఎలా ఉంది? కభీ ఖుషి కభీ గమ్. అప్పుడప్పుడు సంతోషంగా ఉన్నాం, అప్పుడప్పుడు సంతోషంగా ఉండట్లేదు. కానీ మనకి ఏం కావాలి? బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సమృద్ధితో ఉండాలి. అది మన హ్యూమన్ ఆస్పిరేషన్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అనేది డైరెక్ట్ లైన్ అనమాట. డైరెక్ట్ గా అలా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళలేకపోతుంది. ఇట్లా వెళ్తుంది. ఎందుకంటే మన ఎఫర్ట్ ఆ డైరెక్షన్ లో ఉండట్లేదు, అందువల్ల మనం ఆ స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాం. సో మనం ఒకటి ఆలోచిస్తున్నాము, ఒకటి చేస్తున్నాము.
అండ్ దాని నుంచి ఏదో వస్తుందని అనుకుంటున్నాము, అది రావట్లేదు, దాంతో సంతోషం రావట్లేదు, మార్చుకుంటున్నాం. చాలా మంది మీరు గమనిస్తే కనుక ఏదో ఒక పర్టికులర్ కోర్సులో చేరుతారు, ఒక జాబ్లో చేరుతారు, ఆ జాబ్లో సంతోషం కలగదు, ఆ జాబ్ మానేసి బయటకు వచ్చేసి ఇంకేదో రచయిత అవ్వడము, లేకపోతే ఇంకేదో ఫీల్డ్లోకి వెళ్ళడము. ఎందుకంటే బేసిక్గా ఏది నిజమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది అనేది కనబడట్లేదు అన్నమాట. సో లైఫ్ ఎలా ఉంటుంది అంటే అప్పుడప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు అన్హ్యాపీగా అనిపిస్తుంది. ఒక గ్రాఫ్ లాగా పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతోంది అనమాట. ఈ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ అనేది ఇలా పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి వెళ్తుంది అనమాట. అలా పైకి కిందకి ఉంటూ అప్పుడప్పుడు సంతోషంగా అప్పుడప్పుడు సంతోషం లేకుండా అలాంటి స్థితి మనకి దట్ ఈస్ నాట్ అవర్ ఆస్పిరేషన్ అని ఇక్కడ ప్రపోజల్ అనమాట. సో ఇది కాదు కంటిన్యూస్ గా కావాల్సింది మనకి. సో మనకు కావాల్సింది కంటిన్యూస్ హ్యాపీనెస్, నిరంతర సుఖం. సో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. మీరు డూ యూ వాంట్ టు బి హ్యాపీ, డూ వీ వాంట్ టు బి హ్యాపీ? మనం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నామా? ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే నో అని చెప్పండి. సో ఓకే, డూ యూ వాంట్ టు బి ప్రాస్పరస్? ప్రాస్పరిటీ అంటే డిఫైన్ చేస్తానండి. ప్రాస్పరిటీ అంటే సమృద్ధి. మనం చెప్తాం కదా, విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని విషెస్ చేస్తాం కదా. సమృద్ధి అంటే ఏంటి? నా దగ్గర నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ భౌతిక వస్తువులు ఉన్నాయి, డబ్బులు కావచ్చు, ఫిజికల్ ఫెసిలిటీస్ కావచ్చు, నాకు ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఉన్నాయనేటువంటి ఫీలింగ్ నాలో కలిగితే దాన్ని ప్రాస్పరిటీ అంటాం. సో ప్రాస్పరస్ గా ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఎస్. అండ్ దాని యొక్క కంటిన్యూటీ కావాలా? సంతోషంగా ఉండాలి, సమృద్ధితో ఉండాలి, దాని యొక్క కంటిన్యూటీ కావాలా? ఎస్ ఎస్, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా? సంతోషంగా ఉండగలుగుతున్నామా? అండ్ నా దగ్గర నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తువులు ఉన్నాయి అనేటువంటి భావనతో ప్రాస్పరిటీతో ఉండగలుగుతున్నామా? అండ్ ఈ భావన, సంతోషము సమృద్ధి అనే భావన నిరంతరము మెయింటైన్ అయ్యేలాగా, పైకి కిందకి అవ్వకుండా నిరంతరము మెయింటైన్ అయ్యేలాగా మనం ఉండగలుగుతున్నామా? ఓకే. సో ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, ఎలా ఉన్నాము, ఆ మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది? అండ్ ఈ గ్యాప్ ని మనం ఫిల్ చేస్తున్నామా, లేకపోతే ఈ గ్యాప్ ఇంకా 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 పెద్దదైపోతుందా? ఇది మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో, మనం సంతోషంగా ఉండాలి అండ్ సమృద్ధితో ఉండాలి, దాని యొక్క నిరంతరత కావాలి. కానీ దానికి కావాల్సినటువంటి ఎఫర్ట్, మనం ప్రయాస మనం చేస్తున్నామా లేదా? మనం చేస్తున్న ప్రయాస మన నిరంతర సంతోషము, నిరంతర సమృద్ధి కోసమా, లేకపోతే కేవలం వస్తువుల్ని సమకూర్చుకోవడానికి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నామా, లేదా సంతోషము సమృద్ధి యొక్క నిరంతరత కోసం మనము మన ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఏం చేస్తున్నాము? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా సంపాదించేసుకుంటే, డబ్బులు సంపాదించేసుకుంటే మనకి సంతోషము సమృద్ధి వచ్చేస్తుందని అనుకుంటున్నామా? లేదంటే ఈ డబ్బులు సంపాదించడము, వస్తువులు సమకూర్చుకోవడం కాకుండా ఇంకేదైనా పని మనం చేస్తున్నామా? ఇక్కడ ఫిజికల్ ఫెసిలిటీ అని చెప్పాను కదండి. సమృద్ధి అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పాను. ఎక్కువ ఫిజికల్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఎనీథింగ్, దేన్నైనా మీరు మెజర్ చేయగలుగుతారు. బరువు కానీ, లెంగ్త్ కానీ, వాల్యూమ్ కానీ మెజర్ చేయగలిగేటువంటి ఏదైనా సరే ఫిజికల్ ఫెసిలిటీ అన్నమాట. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి జంతువులకి సరిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవుకి ఆకలేస్తుంది అనుకోండి, చాలా డిస్టర్బ్ అయిపోతుంది. దానికి గడ్డి పెట్టేస్తే తినేసి హాయిగా రిలాక్స్ అయి ఉంటుంది. మనకి ఆకలేసింది అనుకోండి, మనం కూడా బాగా డిస్టర్బ్ అయిపోతాం. ఆ టైంలో తినాలి ఎలాగైనా అనిపిస్తుంది. తినేసిన తర్వాత హాయిగా ఆవులాగా రిలాక్స్ అయి ఉండగలుగుతామా? అప్పుడు 100 విషయాలు ఆలోచిస్తాం. ఓకే, సో ఈ ఫిజికల్ ఫెసిలిటీ సరిపోతుందా మనకి? ఇది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫిజికల్ ఫెసిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరానికి కావాల్సినటువంటి ఎనీథింగ్, రక్షణ, పోషణ, సదుపయోగానికి కావాల్సినటువంటి ఏ వస్తువులైనా ఫిజికల్ ఫెసిలిటీస్ అనొచ్చు అనమాట. అలాంటి ఫిజికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, బట్టలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇల్లు కావచ్చు, కార్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫిజికల్ ఫెసిలిటీస్ అనమాట. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ తో మనకి నిరంతర సుఖం వస్తుందా లేదా అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఒక మనిషికి ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటాడు. కానీ వచ్చినప్పుడు, ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు, అమ్మాయ నాకు కావాల్సిన
ఆహారం ఉన్నది అని చెప్పి నిరంతరం హ్యాపీగా ఉంటాడా? ఆ ఆహారం వచ్చేసింది, ఆ కడుపు నిండా తిండి దొరికింది అని హ్యాపీగా ఉంటాడా? లేకపోతే ఇంకా చాలా విషయాలు ఆలోచిస్తాడా? ఇది మీరు రోజు కూడా నాకు కడుపు నిండా 3 పూట్ల తినడానికి తిండి దొరుకుతుందని చెప్పి మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతున్నారా దానివల్ల? సో ఫిజికల్ ఫెసిలిటీ అవసరమే మనకి, భౌతిక వస్తువులు అవసరమే, కానీ అవి అవి సంపూర్ణంగా సరిపోవు. సో ఒక లాస్ట్ స్మాల్ ఎక్సర్సైజ్ అండి. మీ దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయో మీకు తెలుసా? మీ దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని పైర్స్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలిస్తే నెంబర్ రాయండి. ఓకే ఓకే, పోనీ మీరు కంఫర్టబుల్గా ఉండడానికి మీ దగ్గర ఎన్ని బట్టలు కావాలి? మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, లేదా స్కూల్కి వెళ్తున్నారు, టీచింగ్ చేస్తున్నారు, ప్రొఫెషన్ వర్క్లో ఉన్నారు. సో అట్లా మీ పనులు చేసుకోవడానికి, మీ శరీరానికి కావాల్సిన రక్షణని కంఫర్టబుల్గా ఉంచుకోవడానికి మీకు ఎన్ని బట్టలు కావాలి? సో మీ దగ్గర ఉన్న బట్టల కన్నా, కావాల్సిన బట్టల కన్నా ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఎక్కువే ఉన్నాయి. కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉన్నాయి. సో నా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయనేటువంటి ఫీలింగే సమృద్ధి అన్నమాట. కానీ మీ దగ్గర ఇప్పుడు అందరూ కూడా ఎక్కువే ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువే ఉన్నా కూడా ఏదైనా సేల్ 80% డిస్కౌంట్, బంపర్ ఆఫర్, ఇయర్ ఎండ్ సేల్ రాగానే మళ్ళా కొనడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఒక బట్టల విషయంలోనే కాదు, ఇంకా చాలా విషయాల్లో. సో మనకి మన అవసరాలు ఎంత అనేటువంటి క్లారిటీ లేనప్పుడు, మన లోపల సమృద్ధి, మనకి ఎంత భౌతిక వస్తువులు కావాలి, ఇందాక ఎవరు అన్లిమిటెడ్ మనీ కావాలన్నారు, అన్లిమిటెడ్ మనీ ఎప్పటికీ రాదు. అంటే ఎల్లప్పుడూ మనం ఆ డబ్బుల కోసం పాకులాడుతూనే ఉండాలన్నమాట. నిరంజన్ కుమార్ గారు, కరోనా గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయా లేదా అనే దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 7:59 అయిందండి. సో ఈ ఈ డిస్కషన్ యాక్చువల్లీ మీకు చాలా ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. ఈ ప్రపోజల్ ప్రస్తావన పెట్టినప్పుడు, బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనేది ఇట్స్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అని. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాలా డీటెయిల్గా ఆ ప్రశ్నలు అన్నిటి గురించి డిస్కస్ చేసి సమాధానం చెప్పే ప్రయత్నం సాయంత్రము ఈవినింగ్ సెషన్లో జరుగుతుందండి. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే 1-2 ప్రశ్నలు తీసుకోవచ్చు, ఎందుకంటే కరెక్ట్గా 7:59 అయింది. ఇప్పుడు 1 నిమిషం మాత్రమే సమయం ఉంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు చాట్ విండోలో రాయొచ్చు, లేదు అంటే మీరు మైక్ ఆన్ చేసుకుని కూడా అడగవచ్చు. 1-2 ప్రశ్నల వరకు తీసుకోవచ్చు మనము. అండ్ మీకు ఇవాళ హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉంటే కనుక మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకటి చెప్పాను మీకు, మీ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్స్, డిజైర్స్ ఒక లిస్ట్ రాయండి అని చెప్పి. అండ్ మీరు పెడుతున్న ఎఫర్ట్ ఏంటి అనేది కూడా రాయమని చెప్పాను. ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, దేని గురించి ఎఫర్ట్ పెడుతున్నారు, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ గురించి పెడుతున్నారా, ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ ఎర్న్ చేయడానికి పెడుతున్నారా, ఇదంతా కూడా ఒక లిస్ట్ రాయండి అని చెప్పాను. డిఫరెన్స్ బిట్వీన్ గోల్ అండ్ ఆస్పిరేషన్ అని అడుగుతున్నారు ద్రోణ్ కుమార్ గారు. సో గోల్ అంటే లక్ష్యము, బట్ ఒక పర్టికులర్ దీనికి రీచ్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇది అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకుంటాం కదా. బట్ అల్టిమేట్ గా ఏం సాధించాలి, ఈ గోల్ రీచ్ అయిన తర్వాత దాని నుంచి మనకి ఏం వస్తుంది, వాట్ డు వి ఆస్పైర్ టు బికమ్, వాట్ స్టేట్ వి ఆస్పైర్ టు బీ ఇన్, అటువంటి స్థితి ఏంటి అనేది ఇక్కడ మనము గోల్ని, ఆస్పిరేషన్ని పెద్దగా డిఫరెన్షియేట్ చేయడం లేదు. బట్ అల్టిమేట్ గా ఏం కావాలి, బేసిక్ థింగ్ ఏం కావాలి, దాని ఆస్పిరేషన్ అనేటువంటి ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆస్పిరేషన్, బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ అన్నాము. దాన్ని బేసిక్ గోల్ అని కూడా అనొచ్చు. కెన్ అదర్స్ జాయిన్ టుమారో సెషన్? ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోని ఫస్ట్ డే సెషన్ ఉంటుందండి. ఆ ఫస్ట్ డే సెషన్ అటెండ్ అయ్యి ఒకసారి వినేసి జాయిన్ అవ్వచ్చు. మేబీ అలౌ చేస్తారేమో రేపు ఒక్కరోజు మాత్రము, ఎందుకంటే ఇంకా 6 days ఉంది కాబట్టి. అది మీరు శ్రీనివాస్ గారిని అడగాలి. సో శ్రీనివాస్ గారు, సార్ రేపు ఎవరన్నా జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు కొత్తగా.
రేపు అవ్వచ్చు సార్, ఈవినింగ్ అయితే బెస్ట్ సార్. ఈవినింగ్ నుంచి కొంత ఇది మిస్ అవుతాడు. ఇది కరెక్ట్. ఒకవేళ ఈవినింగ్ సెషన్ లో ఈవినింగ్ సెషన్ ఎప్పుడండి టైం? 7 to 8 సార్. 7 to 8 సెషన్ వాళ్ళని అటెండ్ కమ్మని చెప్పండి. అటెండ్ అయ్యి రేపు జాయిన్ అయితే బాగుంటుందేమో. దట్ విల్ బి బెటర్. శ్రీనివాస్ చెప్పినట్టుగా ఇదే లింక్ అండి శ్రీనివాస్ గారు. నన్ను కాంటాక్ట్ అవ్వమనండి సార్. వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయితే సో మీకు ఇటువంటి సెషన్స్ సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా శ్రీనివాస్ గారి నెంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉన్నది. వాట్సాప్ లో కూడా మీరు అడగచ్చు. సో ఇది చేయొచ్చు. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈవినింగ్ 7 to 8 Q&A ఉంటుందండి. లింక్ విల్ బి షేర్డ్. మన గ్రూప్ లో షేర్ చేస్తాము. అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీ యొక్క డౌట్స్ అని కూడా అక్కడ క్లారిఫై చేస్తారు. రెండు ఏంటంటే ఈ రోజు కూడా కొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారు. సో లేట్ గా జాయిన్ అవ్వడం, ఎర్లీగా ఎగ్జిట్ అవ్వడం అది మీ కన్వీనియంట్ కాదనము. బట్ ఈ 7 రోజులు మీరు కమిటెడ్ గా మీకోసం టైం పెట్టుకున్నప్పుడు దీని నుంచి 100% ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ పొందాలి అంటే మొత్తం సెషన్ మొత్తం ఫస్ట్ నుంచి కూడా ఎండ్ దాకా ఉన్నప్పుడే ఈ సెషన్ మొత్తం మీకు అర్థమవుతుంది. మీరు ఈ సెషన్ లో వల్ల మీ జీవితానికి ఉపయోగపడే మార్పు నాకు సార్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మీరు పొందగలుగుతారు. ఒకటి రెగ్యులర్ అండి, బీ రెగ్యులర్, ఇన్ టైమ్ లో ఉండండి, హోంవర్క్లు ఇచ్చినవన్నీ చేయడం. 4th Q&A మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల అటెండ్ అవ్వడం. సో ఈ జస్ట్ 4 రిక్వెస్ట్లు అండి మా దగ్గర నుంచి. లలిత గారు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది సార్. నాకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మనం హ్యాపీనెస్ అనేది వెతుక్కునేలాగా ఉండాలా, లేకపోతే అన్కాన్షియస్ గా హ్యాపీనెస్ వస్తూ ఉండేలాగా మార్చుకోవడం కరెక్ట్ అంటారా? అంటే హ్యాపీనెస్ కోసం చాలా కష్టపడి హ్యాపీనెస్ తెచ్చుకోవాలా, లేకపోతే ఎఫర్ట్లెస్ గా హ్యాపీనెస్ రావాలా అనేది మీ ప్రశ్న. సో అంటే లైఫ్ లో ఏదైనా కూడా ఇనీషియల్ గా అది ఒక అంటే సంతోషంగా ఉండడం కూడా ఒక కళండి. అది బేసిక్ గా మనకు ఎవరు నేర్పలేదు. చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే సంతోషంగా ఉంటాము అని మన ఇంట్లో కానీ, మన స్కూల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఎక్కడ కూడా నేర్పలేదు. సో అది నేర్చుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు రైట్ పద్ధతిలో గాలి పీల్చుకోవడం కూడా నేర్పాలి. ఎవరన్నా నేర్పితేనే తెలుస్తుంది మనకి. చాలా రాంగ్ పద్ధతిలో గాలి పీల్చిన వాళ్ళు ఉన్నారు కూడా. ఓకే. సో గాలి పీల్చడం, నీళ్లు తాగడం, భోజనం చేయడం లాంటి విషయాలు కూడా ఏది కరెక్ట్ పద్ధతి అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, లేదా బైక్ డ్రైవ్ చేస్తున్నాం. స్టార్టింగ్ లో నేర్చుకున్నప్పుడు ఏంటంటే గేర్ ఎక్కడ ఉంది, బ్రేక్ ఎక్కడ ఉంది, యాక్సిలరేటర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ముందు ఎవరు వస్తున్నారు, వెనక ఎవరు వస్తున్నారు, రోడ్ డిస్టెన్స్ సరిపోతుందా లేదా, ఇవన్నితోటి చాలా రకాలుగా ఆలోచిస్తూ మనము చేస్తాం స్టార్టింగ్ లో. కానీ ఒక్కసారి అది నేర్చేసుకున్న తర్వాత చాలా ఎఫర్ట్లెస్ గా అసలు మనం డ్రైవ్ చేస్తున్నాం అన్న విషయం కూడా మనకు తెలియకుండా మనము వెళ్ళిపోతుంటాం. సో అలాగే సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి, ఏం కావాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుని, అర్థం చేసుకుని దాని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే నెమ్మదిగా అది ఒక ఎఫర్ట్లెస్ జర్నీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇట్స్ కేక్, నల్లేరు మీద బండి నడకంటారు కదా, చాలా స్మూత్ గా చాలా లైఫ్ అనేది కూడా ఏ విధమైన ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా, కష్టపడాల్సిన అవసరం లేకుండా సంతోషంగా ఉండే స్థితికి మనం వెళ్ళగలుగుతాం. బట్ దానికి కొంత ప్రయత్నించాలి, డెఫినెట్లీ ప్రయత్నించాలి. అయితే సార్ ఇప్పుడు వెతుక్కునే ఆ యొక్క మార్గంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ వచ్చినప్పుడు మాత్రమే హ్యాపీనెస్ వస్తుంది. మిగతా టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ నిరుత్సాహం. ఆ వెతుక్కోవడం వల్లే కదా అవుతుంది. అదే అన్కాన్షియస్ గా ఉందంటే హ్యాపీనెస్ మన నిరుత్సాహం వైపు వెళ్ళకుండా ఒక గోల్ వైపు, మన ఆస్పిరేషన్ వైపు వెళ్ళడానికి ఎక్కువ పాజిటివ్ గా ఉంటుందేమోనని ఆ డౌట్ వచ్చింది సార్. అంటే మనం వెతుక్కోవడము అనేది ఆ ప్రాసెస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మొత్తం ఈ వర్క్షాప్ అంతా కూడా మనం ఎల్లప్పుడూ సంతోషంగా సమృద్ధితో ఉండడానికి అండ్ దానికి మనం డిఫరెంట్ లెవెల్స్ లో మనం చేయాల్సినటువంటి ఎఫర్ట్స్ గురించే ఇదన్నమాట. సో ఆ ప్రాసెస్ కరెక్టా కాదా అనేది మనం వీ కెన్ వెరిఫై ఇట్. అండ్ మేము చెప్తున్న ప్రాసెస్ కూడా ఇది కరెక్ట్ అని మీరు అస్యూమ్ చేయొద్దు. నేను చెప్పింది ఏదైతే మేము ఫెసిలిటేటర్స్ ఏదైతే చెప్తారో అది రైట్ ఆర్ రాంగ్ అనేది అగైన్ మళ్ళీ మీ సహజ స్వీకృతి ఆధారంగా మీరు వెరిఫై చేసి కరెక్ట్ అనిపిస్తేనే మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇది నిరంతర సంతోషానికి లీడ్ చేస్తుందని అనిపిస్తే అప్పుడు దెన్ యూ నో టేక్ ఇట్ యాజ్ ఏ
ప్రిన్సిపల్, ఒక హ్యూమన్ వాల్యూగా దాన్ని తీసుకోండి. అది నలుగురికి చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. అప్పుడు ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తే, అప్పుడప్పుడు సంతోషం కాదు, నిరంతర సుఖం వస్తే అప్పుడు యూ కెన్ టెల్ ఇట్ టు అదర్స్ అనమాట. లేదా వచ్చే మార్గం ఉంది అని మీకు అనిపిస్తే. చాలా పెద్ద క్లెయిమ్ ఇది, చాలా టాల్ క్లెయిమ్. సుఖానికి మార్గం దొరుకుతుందని చెప్పడం అనేది చాలా టాల్ క్లెయిమ్. బట్ నిజంగా అలా దొరుకుతుందా లేదా, లెట్ us see, let us explore. ఇంకా మనకి 6 రోజులు ఉన్నాయి కదా. డాక్టర్ గారు ఒక చిన్న క్వశ్చన్ సార్. సార్ చెప్పండి. సార్ ఇదే సెషన్ ఒకవేళ హిందీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అటెండ్ ఇదే అవ్వడానికి, సెషను మనం తెలుగులో ఉంది కదా సార్ సెషన్, అవునండి. హిందీలో కూడా ఇలాంటి సెషన్స్ ఉంటాయి కదా? యా, అసలు మాకు మొట్టమొదట ఈ సెషన్స్ ని స్టార్ట్ చేసిన ఆయన నాగరాజ్ బాబా గారు అని చెప్పి, ఆయన హిందీలోనే స్టార్ట్ చేశారు. హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి, అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ లో కూడా సెషన్స్ జరుగుతున్నాయి. సార్ నేను నార్త్ ఇండియాలో చదువుకున్నాను, చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒకవేళ లింక్ ఉంటే మళ్ళీ వాట్సాప్ లో షేర్ చేయండి సార్. అంటే సెషన్స్ జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి మీకు. మీరు రెగ్యులర్ గా వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటే కనుక ఎక్కడ ఏ సెషన్ జరిగినా కూడా వాటి ఇన్ఫర్మేషన్ అందిస్తాము. మేము తెలుగులోని చేస్తాము, ఇంగ్లీష్ లో కూడా చేస్తాము మా CHDHC ద్వారా. హిందీలో ఇప్పటిదాకా మేము చేయలేదు. జస్ట్ లాస్ట్ మంత్ మేము ఇంగ్లీష్ లో చేసాము, అండ్ ఈ మంత్ మళ్ళా తెలుగులో చేస్తున్నాము. సో ఇంగ్లీష్ సెషన్ అయినప్పుడు మీకు మా వైపు నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. హిందీ సెషన్ స్పెసిఫిక్ గా కావాలి, ఓన్లీ హిందీలోనే కావాలి అనుకుంటే మీరు శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ చేస్తే అదర్ స్టేట్స్ లో జరుగుతున్నటువంటి ఆన్లైన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్ మీకు పంపిస్తారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే మనం క్లోజ్ చేద్దామండి. మీ హోంవర్క్ ఇవాళ వాట్సాప్ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన దాని గురించి ఆలోచించి, దానిపైన ఏ ప్రశ్నలు వచ్చినా కూడా ఈవినింగ్ మీరు సెషన్ లో ప్రశ్న అడిగే ప్రయత్నం చేయండి. సీతారామరాజు గారు మీరు. నమస్తే సార్. చంద్రశేఖర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అంటే నేను విపాసన మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్ ఇవన్నీ వెళ్ళాను సార్. అంటే మీరు అన్నట్లు ఈ హ్యాపీనెస్ కావాలి సార్. ప్రతి మూమెంట్, ప్రతి క్షణము హ్యాపీనెస్ గా ఉండడానికి ఎలా చేస్తే బాగుంటుంది సార్? యా, అది ఈ మొత్తం సెషన్ అంతా కూడా దానిపైనే ఫోకస్ అండి. నిరంతర సుఖం, నిరంతర సంతోషం, నిరంతరం ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి దానిపైనే డిస్కషన్ అన్నమాట టోటల్ సెషన్ అంతా కూడా. అండ్ అది కూడా ఏదో ఒక థియరీ చెప్పి వినేసి బాగుంది అబ్బా ఎంత బాగుంది అనుకునేలా కాకుండా ప్రాక్టికల్ గా లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి బాగుంది. కానీ ప్రతి క్షణం కావాలి కదా సార్ మనకు అందరికి. నిరంతరం ప్రతి క్షణము కావాలి. ఆ స్థితిలో ఉండాలని అనుకుంటాం. ఒక్క క్షణం కూడా మనము బాధలో, టెన్షన్ లో ఉండాలని మనం ఎప్పుడు కోరుకోము. అదే. సో అండ్ ఆ మార్గంలో నడుస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తారండి మా ఫెసిలిటేటర్స్ అందరూ కూడా. కేవలం ఈ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయడం కాకుండా లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దాని ఎక్స్పెరిమెంట్స్ ఏమేం చేశారు, అది చాలా ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ సెషన్ లో. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీతారామరాజు గారు మీరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇందాక వాల్యూ గురించి చెప్పేటప్పుడు నాకన్నా హయ్యర్ ఆర్డర్ లో ఉన్నటువంటి దాంతో పార్టిసిపేట్ చేసినప్పుడు దాని వాల్యూ ఉంటుందని చాక్ పీస్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అంటే చాక్ పీస్ కన్నా బోట్ హయ్యర్ వాల్యూ అంటారు, ఎలా చెప్పగలం అది? హయ్యర్ వాల్యూ అంటే హయ్యర్ వాల్యూ అంటే ఇక్కడ అగైన్ దాని విలువను కట్టామని కాదు, లేదా కంపేర్ చేసాము, లేదా డిస్క్రిమినేట్ చేసామని కాదు. ఈ చాక్ పీస్ పని చేయాలి అంటే ఇట్ నీడ్స్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక యూనిట్ ని నేను పని చేయాలి అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. నేను ఒక సమాజం, ఒక కుటుంబంలో నేను ఐ హ్యావ్ టు పార్టిసిపేట్ చేయడానికి ఒక బిగ్గర్ ఆర్డర్, వాల్యూ కాదు, హయ్యర్ వాల్యూ కాదు, హయ్యర్ ఆర్డర్ అన్నాం దాన్ని. హయ్యర్ ఆర్డర్, బోర్డు ఉంది, చాక్ పీస్ లేదు, అప్పుడు ఎలా అది? అంతే. ఇప్పుడు బోర్డు ఉంది, చాక్ పీస్ లేదు, అప్పుడు కూడా దానికి వాల్యూ ఉండదు. అలాగే బోర్డు ఉంది, స్టూడెంట్స్ లేరు, టీచర్ లేరు, దానికి వాల్యూ ఉండదు అనమాట. సో దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే దానికన్నా హయ్యర్ ఆర్డర్ లో. ఇప్పుడు బోర్డు వలన ఆ బోర్డు మీద అక్షరాలు రాసి దాని నుంచి జ్ఞానం అందితేనే ఆ బోర్డు తాలూకా వాల్యూ అనమాట. ఊరికి అలా పడి ఉంటే దాని వాల్యూ లేదు. ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ అనే దాంట్లో ఇప్పుడు చాక్ పీస్ కన్నా హయ్యర్ ఆర్డర్ లో బోర్డు వస్తుందా, లేకపోతే బోర్డు ఉండి హయ్యర్ ఆర్డర్ చాక్ పీస్ వస్తుందా, అది ఎలా చెప్పగలం? అది
హైయర్ ఆర్డర్ అని ఎలా హయ్యర్ అనగలం? హయ్యర్ ఆర్డర్ అంటే ఈ చాక్ పీస్ అనేది బోర్డు పైన పనిచేసినప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ మనము చూపించగలుగుతాము అనే ఉద్దేశంతో ఆర్డర్స్ లాగా మనం చూపించాము. బట్ ఇక్కడ ఈ ఆర్డర్స్ యాక్చువల్లీ హయ్యర్ ఆర్డర్ లో మీకు చెప్పాలనుకున్న ప్రయత్నం ఏంటి అంటే, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు, ఒక సెల్ఫ్ అండ్ బాడీతో ఉన్నటువంటి ఒక హ్యూమన్ బీయింగ్ ఇండివిజువల్ లెవెల్లో అదొక ఆర్డర్ అనుకోండి. దానికన్నా హయ్యర్ ఆర్డర్ ఫ్యామిలీ, దానికన్నా హయ్యర్ ఆర్డర్ సొసైటీ, దానికన్నా హయ్యర్ ఆర్డర్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఇలా 4 లెవెల్స్ లో డిఫరెంట్ లెవెల్స్ లో ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ మనము మన లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాము అని చెప్పేదాని ప్రయత్నంలో ఇది చెప్పడం జరిగింది అనమాట. అంటే చాక్ పీస్ తలకు వాల్యూ ఎక్కువ లేదా బోర్డు తలకు వాల్యూ ఎక్కువ లేదా చాక్ పీస్ హయ్యర్ లెవెల్లో ఉన్నదని కాదు. చాక్ పీస్ లేకుండా బోర్డు కూడా విలువ లేదు, బోర్డుకు లేకుండా చాక్ పీస్ కూడా విలువ లేదు. బట్ బిగ్గర్ క్యాన్వాస్ అనుకుందాం. ఇట్స్ నాట్ జస్ట్ బోర్డ్ అనే కాదు, చాక్ పీస్ అనే కాదు. టు పార్టిసిపేట్ దేర్ నీడ్ టు బి ఎన్విరాన్మెంట్ వేర్ యూ కెన్ డూ సమ్ వర్క్. ఆ వర్క్ చేయడానికి ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఏదో దాన్ని హయ్యర్ ఆర్డర్ అందాం అనుకుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్, ఎవరైతే లీవ్ 8 o'clock యూ కెన్ లీవ్ సార్. ఓన్లీ చిన్న క్వశ్చన్స్ తీసుకుంటున్నాం అంతే. డీటెయిల్డ్ గా క్వశ్చన్స్ ఈవినింగ్ 7 to 8 తీసుకుంటాము. 8 o'clock ప్రాంప్ట్ గా అందరూ 8 o'clock తర్వాత ఏది కూడా ఇంపార్టెంట్ విషయాలు ఏమి డిస్కస్ చేయము, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటాము. అండ్ ఇట్స్ లైక్ 8:12 అయింది. I think we can close the session. Srinivas garu, Bala garu ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? yes sir, we can close అండి. ఈవినింగ్ 7 to 8 Q&A కి అందరూ ప్రిపేర్డ్ గా రండి. అండ్ మళ్ళీ రేపటి నుంచి క్వశ్చన్ మన హోంవర్క్స్ కూడా ఉంటాయి. జస్ట్ సెల్ఫ్ రిఫ్లెక్టివ్ హోంవర్క్ కాదు, ఎక్సర్సైజెస్ కూడా ఇస్తారు రేపటి నుంచి. ఓకే అండి, బై. ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం.